గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. మొత్తానికి రఘురామకృష్ణరాజుని గుంటూరు నుంచి హైదరాబాద్ తరలించారు. మరి కాసేపట్లో ఆయన హైదరాబాద్ చేరుకోబోతున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు బహుశా రేపు నిర్వహించే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి 10:30 ఆ సమయానికి ఆయన చేరుకుంటారు కాబట్టి ముందర ఈరోజు విశ్రాంతి ఇచ్చి రేపు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఏపీ ఇంటెలిజెన్స్, తెలంగాణ ఇంటెలిజెన్స్ రెండు విభాగాల నుంచి కూడా పోలీసులు మోహరించి ఉన్నారు. సరే, ఎప్పటిలాగానే మీడియా కూడా చాలా ఆసక్తిగా, ఈసారి జాతీయ స్థాయి మీడియా కూడా హైదరాబాద్లో మోపు చేసి ఉన్న నేషనల్ మీడియా కూడా అక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అసలు రేపు ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల్లో ఏం తేలబోతోంది, అలాగే సిఐడికి దొరికిన రఘురామకృష్ణరాజు వాట్సాప్ చాట్లో ఉన్న ప్రముఖంగా వినవస్తున్న తెలుగుదేశానికి చెందిన ఇద్దరు ప్రముఖుల పేర్లు రేపు సిఐడి ఏమన్నా వెల్లడించే అవకాశం ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు, ఫార్మర్ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం గారు నమస్తే. కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు నమస్తే. అలాగే పట్టాభి గారు, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, వారు కూడా జాయిన్ అయ్యారు. ఎం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, ఇంకా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ శివరాం గారు, తెలుగుదేశం నాయకులుగా కాకుండా డాక్టర్గా చెప్పండి. అంటే ఇందాక చూసారా విజువల్స్ కూడా ఒకసారి మనం ప్లే చేద్దాం, విండోలో చూడండి. ఆయన కాలు చూపిస్తున్నారు, ఏది ఆ కారులోంచి వచ్చేప్పుడు ఆయన విండో దించి కాలు చూపిస్తున్నారు. కాలు మీద గాయాలు, అంటే ఎక్కడో బ్లడ్ క్లాట్ అయినట్టుగా చూపించే ఒక ప్రయత్నం. అంటే కాస్త నిశ్చితంగా గమనిస్తే అది మనకి కనిపించే అవకాశం ఉంది. అంటే నిన్న వాస్తవానికి ఆయన భార్య కూడా మీడియా ముందు ఒక కాగితం తీసుకొచ్చి చదివి వినిపించారు. మనం చూడొచ్చు విజువల్స్, ఆయన కార్కి అయిన గాయాలని ఆ విజువల్స్లో చూడవచ్చు. ఆయన మీడియా సౌకర్యం కోసం ఆయన చూపించారు, పాప ఆయన శ్రమ కోర్చి. సో ఆ గాయాలని గమనిస్తుంటే ఏమనిపిస్తుంది డాక్టర్ గారు? ఒకటండి, ముందు మీకు ఛానల్కి వచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఒక్క విషయం సార్, ఇది ఎంత మొదలు పెట్టబోయే ముందు, ఇది మన ఇండియన్ పాలిటిక్స్లో చాలా సారీ ఎపిసోడ్. ఎవరైనా సరే ఎంతో కొంత ఒక మానవత అనే మనుషులు ఉన్నవాళ్ళు ఇట్లాంటివి జరిగేదానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఏ పార్టీ అయినా, నేను చెప్పేది అది ఆ పార్టీ ఈ పార్టీ. మీరు అన్నారు ఒక డాక్టర్గా చెప్పండి అని, ఐ ట్రై టు బీ డాక్టర్. ఒకటి చాలా సారీ ఎపిసోడ్ ఇది. మనము చాలా బ్యాడ్ పీరియడ్లో ముఖ్యంగా భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనము నడుస్తున్నాము రాజకీయంగా. అది శివరాం అనేవాడు అవతల ప్రసాద్నో లేకపోతే వాసుదేవనో తిడితేనే నాకు అదొక ఎక్స్పోజరో, లేకపోతే అందరూ ఆహా ఓహో భేష్ అని అంటారు అనే టైప్లో వెళ్ళిపోతున్నాం అందరం కూడా. ఆయన ఒకటంటే ఏదో నేను తమలపాకుతోటి ఇటు కొడితే నువ్వు చెక్కతోటి ఇటు కొడతాను అన్నట్టుగానే జరుగుతుంది. కానీ నిజంగా ప్రజలు చూడాలా, ప్రజలు చూసి ఏమనుకుంటారు మన గురించి అనే మాట ఎవరు ఆలోచిస్తున్నట్టుగా కనపడుతుంది. రెండు, కమింగ్ టు ఆయన అది పాలన చూపిస్తున్నాడు. ఒక డాక్టర్గా నేను కూడా చాలా కేసులు చూశాను ఇట్లాంటివి. మీకు ఐ షుడ్ బ్రింగ్ టు యువర్ నోటీస్, పోలీసులు కొట్టేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, నేనేమి అది మంచి చెడ్డ అనే దాంట్లో నేను పోవట్లే, ఎక్కడ కూడా ఓపెన్ వూండ్స్ రానివ్వరు వాళ్ళు. అదేదో ఒక అవి ఉన్నాయంట, అదేదో గ్లాసు లోపల ఏదో ప్లాస్టిక్ దెబ్బలు మాత్రం బ్రహ్మాండంగా తగులుతాయి. నేను ఎప్పుడు తెలియదు అనుకోండి, లోపల జరుగుతాయి కానీ పైకి మాత్రం ఓపెన్ వూండ్ లాంటివి ఉన్నావు. కొన్ని చోట్ల చూశాను. అది జడ్జి గారికి ఆ సీల్డ్ కవర్లో అది పోయిందో లేదో నాకు తెలియదు. కానీ జీజీహెచ్లో వచ్చిన డాక్టర్ల బృందం వాళ్ళు ఏం చెప్పారంటే, బ్లడ్ కోయాగ్యులేషన్ క్లాట్లు అయితే ఉన్నవి, డిస్కలరేషన్ ఉంది. ఆ డిస్కలరేషన్ ఈజ్ డ్యూ టు బ్లడ్
చిన్న చిన్న క్యాపిలరీస్ ఉంటాయండి లాస్ట్ పార్ట్స్లో. అవి చిట్లి బ్లడ్ కాలిక్యులేట్ స్కిన్ కింద వెళ్తుంది. స్కిన్ సమ్ అదర్ మెంబ్రైన్ ఉంటుంది, దాని కింద కలెక్ట్ అయ్యి కొద్దిసేపు అయిన తర్వాత అది కోయాగులేట్ అవుతుంది, అంటే క్లాట్ అయిపోతుంది. ఆ క్లాట్ అయినప్పుడు ఏంటి, ఎరుపు నుంచి అది బ్లాక్ వరకు, బ్రౌన్ వరకు అక్కడ రకరకాల కలర్స్ కింద వస్తుంది. దట్ ఇస్ వాట్ మేబీ ఆయన మనకి ఇక్కడి నుంచి చూసి ఫోటోలో చూసి చెప్పేంత కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు, అంటే కొన్ని చోట్ల అది ఎంతవరకు నిజమో, ఎందుకంటే జడ్జి గారికి పోయిన రిపోర్ట్లో ఆ పాయింట్ ఉందో లేదు, కానీ నేను కొన్నిట్లో ఛానల్స్లో చూశాను. కలర్ డిస్కలరేషన్ అయితే ఉన్నది. అయితే ఆ డిస్కలరేషన్ ఓపెన్ వూండ్స్ మాత్రం మాకేం కనపడలేదు. వాస్తవం అది. ఓపెన్ వూండ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు కొడితే ఓపెన్ వూండ్సే ఉండవు పీరియడ్. కాబట్టి అది దేనివల్ల వచ్చింది అనేది డాక్టర్ కెన్ సే. ఈవెన్ ఒక ఆర్డినరీ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కూడా మేము చెప్పగలము ఇది దెబ్బలు కొడితే వచ్చిందా లేకపోతే ఏమైనా పైనుంచి. అంత హాస్యాస్పదం అంటే సోరియాసిస్ వల్ల వచ్చిందని ఎక్కడో ఒక చోట వచ్చింది. సోరియాసిస్ వస్తే అది వేరే, దాని లక్షణాలు వేరే ఉంటాయి, దాన్ని కనిపించే సైన్స్ వేరే ఉంటాయి. అంతేగాని ఈ ఈ సబ్క్యూటేనియస్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ కానీ అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ లిక్విడ్ ఉంది అక్కడ, లిక్విడ్ వచ్చి అక్కడ సెట్ అయింది, డిపాజిట్ అయింది, డిస్కల్, దానివల్ల కలర్ కనిపిస్తూ ఉంది. సో అంచేత డెఫినెట్లీ దెర్ ఈజ్ సమ్ వైలెన్స్ దేర్. అది ఎవరు కొట్టారు అన్నిటికన్నా నేను మొన్నటి నుంచి చూస్తుంటే సార్ చాలా అన్యాయంగా ఉంది. ఎవరి దగ్గర ఏమీ ఐడెంటిటీ ఉండదు. ఇదిగో నేను వేసుకున్నట్టు మేము ఇద్దరం వెళ్ళిపోతాము, వెళ్ళిపోయి పోలీస్, సినిమాలో మహేష్ బాబు అన్నట్టు పోలీస్ అంటారు, పట్టుకునేది తీసిపోతాను మిమ్మల్ని వాసుదేవ్ని. అసలు నేను ఎవరిని మనకు తెలియదు. రోజు మా చిన్న ఊర్లో అయితే ఎవరు పోలీసులు ఎవరు కాదని మనకు తెలుస్తుంది. అక్కడికి వచ్చి వీళ్ళేమో బాగా టీ షర్ట్లు వేసుకున్న వాళ్ళు, మామూలు చొక్కాలు వేసుకునేది. అసలు ఎవరు వీళ్ళు? నిజంగా పోలీసులు వచ్చారా లేకపోతే వాళ్ళ పేరులో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా? అందులో ఇవాళ కొత్తగా మనం ఇది వేసుకున్నాం, అసలు మొహాలు కూడా గుర్తుపట్టలేము. సో ఇది ఒకటి. ఇదిగో నేను ఇందాక ఏదో ఒక చదివాను, సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, జడ్జి గారి పేరు నాకు గుర్తులేదు. అరెస్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలా, సిఐడి వాళ్ళు కానీ ఎవరైనా అరెస్ట్ చేశారని ఒక 9 పాయింట్స్ ఇచ్చారు. మరి అవన్నీ తొంగలో దొక్కారు. దట్ వాజ్ గివన్ ఇన్ 95 or 96లోనే ఇచ్చింది సుప్రీంకోర్టు జడ్జి. ఏ విధంగా అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ పోలీస్ కెన్ అరెస్ట్ ఎనీబడి, కాకపోతే ఏ విధంగా చేయాలనే దాని మీద గైడ్లైన్స్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన బెంచ్లో నుంచి గైడ్లైన్స్ ఇచ్చారు. అవి దే ఆర్ రియలీ గుడ్. మామూలు కామన్ మ్యాన్, ఇందాక ఎవరు అంటున్నారు, నేను ఎక్కడో చూశాను, రఘురామకృష్ణ డబ్బులు ఉన్నవాడు, ఎంపీ, ఆయన ఎక్కడికైనా పోగలడు, సుప్రీంకోర్టు పోగలడు, లేకపోతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పోగలడు, ఎక్కడికైనా పోయి ఖర్చు భరించగలడు. అదే ఒక కామన్ మ్యాన్, మామూలు మనిషి, ఒక మామూలు మధ్యతరగతి కుటుంబీకుడి మీద పడితే ఆయన ఎంతవరకు పోగలడు దీనికి. ఇవాళ ఆయనకి దిస్ రఘురామకృష్ణరాజు గారు ఈ గాట్ సమ్ ఊరట వచ్చింది సుప్రీంకోర్టులో. ఇది ఆయన మ్యాజిస్ట్రేట్ కోర్టు పోయారు, అక్కడి నుంచి మరలా హైకోర్టు పోయారు, అక్కడి నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు పోయారు. వాళ్ళు చూస్తున్నాము ఆయన పేరు ముకుల్ రోహిత్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తరఫున ఆయన వాదించాడు ఇదివరకు సుప్రీంకోర్టులో. అప్పుడు అన్నారు హైకోర్టులో అట్లో ఆయన ఎంతంటే ఆయనకు 5 కోట్ల రూపాయలు అన్నారు ఆయన ఫీజు. అది వాస్తవం కాదో మాకు తెలియదు, కానీ దే ఆర్ హై ప్రొఫైల్ లాయర్స్. వాళ్ళు ఎంతమంది భరించగలరు? ఒక మామూలు కామన్ మనిషి పరిస్థితి ఏంటి? మీరు నేను మనం 5 కోట్లు మనం పెట్టి వాళ్ళు పెట్టుకొని ఒక మంచి లాయర్ని పెట్టుకొని ఈ విధంగా చేయగలమా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ గైడ్లైన్స్. ఆ 9 ఐ డోంట్ రిమెంబర్ ఆల్ దట్ పాయింట్స్. ఏ విధంగా చేయాలి మీ అందరి దగ్గర ఉండి ఉంటుంది ఎక్కడో. ఆ గైడ్లైన్స్ ప్రకారం చేస్తే కొంతవరకు నిన్ను ఎవరు అరెస్ట్ చేస్తున్నారని కూడా తెలియని పరిస్థితి ఇవాళ. శివరాం వచ్చి మిమ్మల్ని రేపు తీసుకుపోవచ్చు, ఎవరో నా వాళ్ళ 5 తీసుకొచ్చి మిమ్మల్ని రాత్రి ఇంట్లోంచి తీసుకుపోతే ఎవరు దిక్కు అక్కడ?
కాబట్టి ఈ విధంగా చేస్తే ఒకటి మాత్రం దెబ్బల వరకు మాత్రం నేను చూస్తే కాళ్ళు పైన వాచింది అనే పైన సంగతి నాకు కనపడలేదు, కానీ ఈ అరికాళ్ళు తర్వాత కొంచెం యువతల పాదాల వరకు ఫుట్ వరకు చూస్తే డెఫినెట్లీ దేర్ ఈజ్ సమ్. మరి ఎట్లా ఆయన కొట్టుకున్నాడా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కొట్టారా, పోలీసులు కొట్టారా, ఈజ్ బియాండ్ అస్. డెఫినెట్లీ ఇక్కడి నుంచి చూస్తే ఓన్లీ కరెక్ట్ డయాగ్నోసిస్ కరెక్ట్గా దానికి సంబంధించి సో లెట్ us hope అండి రేపు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో అవుట్కమ్ ఏమన్నా రావచ్చేమో చూద్దాం. రెండోది సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి ఎందుకు పంపించాలా, విజయవాడ చెప్పారు ఎయిమ్స్కి పంపిస్తాం, అది కేంద్ర ప్రభుత్వ సంస్థే, మంగళగిరి ఎయిమ్స్కి పంపిస్తామన్నా కూడా ఆయన ఒప్పుకోలేదు అనుకుంటా మొత్తానికి. అట్లా కాదు, నేను చెప్పేది ఒక మాట సార్. దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆయన పేరేంటి, సొలిసిటర్ జనరల్ కాదు, ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు, ఇక్కడ ఆంధ్రాలో పొన్నవోలు, ఆయన ఇది కింద కోర్టు అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు జీజీహెచ్ చూసిన తర్వాత రమేష్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని 2 ఒపీనియన్లు కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్తాను. నిజంగా మీకేదైనా అప్పుడెప్పుడు అబ్జెక్ట్ చేసుకుని ఉండాల్సింది ఒకటి. రెండోది ఎంత దౌర్భాగ్యం అండి, ఒక హాస్పిటల్, ఒక రెప్యూటెడ్ హాస్పిటల్ని ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ సెకండ్ పోస్ట్ ఇన్ గవర్నమెంట్కి. అలాంటి వాడు అది టీడీపీ వాళ్ళ ఆఫీస్ అని అంటే ఎంత దౌర్భాగ్యం అండి. నాకు నిజంగా ఎంత బాధ కలిగిందంటే ఒక డాక్టర్గా రమేష్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా నేను అనుకుంటాను వాళ్ళు ఈ పాటికి వాళ్ళు సిగ్గుతోటి తలవంచుకుంటారు, ఏంటిరా వీడెవడో వీడు మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నారు అనే మాట. అదేంటండి ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తగ్గుతుందండి, నెక్స్ట్ పక్కలో ఇమ్మీడియట్గా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర పోతాం మనం. ఆయన ఏ కులమోడో ఏ మతమోడో లేకపోతే ఏ జెండరో మనం చూడం కదండి. అసలు ఇదేం అన్యాయం అండి అసలు. ఏ ఏజ్ ఒక కామన్ రోడ్డు మీద ఉన్న మనిషి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాట ఎస్ సెండ్ దెమ్ దేర్. ఏమయ్యానంటే ఏముంది అక్కడ, ఒకటి లేదు ఇంకొక హాస్పిటల్ అక్కడ ఏమవుతుందండి. ఒకసారి మనం పట్టాభి గారి దగ్గరికి వెళ్దాం, సీనియర్ అడ్వకేట్. మొన్న మొదటి రోజు ఒకటి వచ్చింది. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎవరో ఏదో అన్నారు, సూపరింటెండెంట్ అంటే ఈజ్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్, అడిషనల్ డైరెక్టర్ లెవెల్ మన గవర్నమెంట్ సర్వీస్లో. మేమందరం కూడా గవర్నమెంట్ సర్వీస్ చేసే వాళ్ళందరూ ఆ లెవెల్కి రీచ్ అవ్వాలని కోరుకుంటాం అందరూ, ప్రతి డాక్టర్ కూడా గవర్నమెంట్ సర్వీస్. ఆమె హస్బెండ్ ఈ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో మెంబర్, స్టేట్ లీగల్ సెల్లో మెంబరు, మాజీ ఏదో అయ్యుండొచ్చు. కానీ నేను అనుకుంది ఏంటంటే అది పెట్టుకొని ఒక ఆ లెవెల్ డాక్టర్ అంత ఇదిగా చెప్తుందని నేను భావించను. మెడికల్ ఫ్రాటర్నిటీలో వాళ్ళు దే లుక్ ఎట్ దేర్ సర్వీస్ అండి, అంతే. ఎంత అన్యాయం అది. కానీ నిజంగా ఇవాళ నేను వాళ్ళు ఇచ్చిన అది ఎంతవరకు నిజం వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ కింద అయితే స్కిన్ కింద అయితే డిస్కలరేషన్ అంటే డిస్కలరేషన్ నథింగ్ బట్ బ్లడ్ కలటింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అయితే దాన్ని కొట్టిన దెబ్బలా కాదనే మేము చెప్పలేమంటే ఇక డాక్టర్ ఎందుకండి. రైట్, ఒకసారి అడ్వకేట్ పట్టాభి గారి దగ్గరికి వెళ్దామండి. పట్టాభి గారు నమస్తే. ఒకసారి చెప్పండి, అంటే నిన్నటి నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ వస్తున్నారు, అంటే డాక్టర్స్ ఫైండింగ్కి సంబంధించి డాక్టర్ శివరామ్ కూడా ఒక అబ్జర్వేషన్ చెప్పుకొచ్చారు. అది కొట్టిన కారణంగా ఏర్పడిన గాయాలా లేదనే దాని మీద నిర్ధారణకి రాలేకపోవటం ఏంటనేది డాక్టర్ శివరామ్ ప్రశ్న. సరే, అంటే లీగల్ యాంగిల్లో ఈరోజు చోటు చేసుకున్న డెవలప్మెంట్స్, సుప్రీంకోర్టు ఈయన బెయిల్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ముందర తక్షణం ఆయన్ని షిఫ్ట్ చేయండి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి. అంటే ఈ యువతల ఏజీ చెప్పారు, ఇటు విశాఖపట్నంలో నేవీ హాస్పిటల్ ఉంది, అలాగే సికింద్రాబాద్లో ఆర్మీ హాస్పిటల్ ఉంది, మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎయిమ్స్ ఉంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సరే, ఫైనల్ ఛాయిస్ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ అయింది. ఒకవేళ జీజీహెచ్ ఇచ్చిన రిపోర్ట్కి కాంట్రాస్ట్ రిపోర్ట్ రేపు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఇస్తే పరిస్థితి ఏమిటి? కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ సార్? దీంట్లో లీగల్ అంటే ఏం లేదండి.
ఇప్పుడే మన శివరామకృష్ణ గారు కూడా చెప్పారు. డాక్టర్స్ అనేది దే హ్యావ్ టు క్లియర్లీ కమ్ అవుట్ విత్ దేర్ అబ్జర్వేషన్స్ అండ్ రికార్డింగ్స్. ఇక్కడ నేను చూసే ఒక ఐ కెన్ సే లాక్యునే చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, ఈ దెబ్బలు మనం అందరం కూడా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూస్తున్నాము. ఆ పిక్చర్స్ చాలా వైరల్గా సర్క్యులేట్ అయినాయి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మెడికల్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఇన్ఫాక్ట్ రాజు గారి అడ్వకేట్స్ కూడా అడిగుండాల్సింది ఏమని, ప్యానల్ ఆఫ్ డాక్టర్స్లో ఒక జనరల్ ఫిజిషియన్, ఒక డెర్మటాలజిస్ట్ అండ్ వన్ ఫోరెన్సిక్ డాక్టర్, వీళ్ళ ముగ్గురిని కానీ పెట్టుంటే చక్కగా ఖచ్చితంగా బయటకు వచ్చి ఉండేది వాస్తవం. అది ఆ డిస్కలరేషన్, ఆ కన్ఫ్యూషన్, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అబ్రేషన్, వాట్ ఎవర్ ది నేచర్ ఆఫ్ ఇంజరీ, ఎటువంటి దెబ్బ తగిలింది అనేది ఈ ముగ్గురితో ఉన్న కమిటీ చక్కగా వచ్చిండేది ఒక వివరణ. ఎందుకంటే ఫిజిషియన్ చెప్తారు సోరియాసిస్ అని చెప్పాను, అది కూడా వైరల్గా అయిపోయింది వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ, అది సోరియాసిసా కాదా. దెన్ ఫోరెన్సిక్ డాక్టర్ వచ్చి చర్మానికి తగిలింది, అది అబ్రేషనా, లాసరేషనా, లేకపోతే కంట్యూషనా, రబ్బర్తో కొట్టారా, లేదా రాడ్తో కొట్టారా, కొయ్యతో కొట్టారా, ఏ విధంగా ఆ విధంగా చర్మం ఆ విధమైన రూపం ఎత్తుకుంది అని చెప్పని వివరణ వచ్చిండేది. ఇక్కడ అన్ఫార్చునేట్గా అట్టేం జరగలేదు. ఇంకొకటి మన డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, శివరామ్ గారు చెప్పారు, ఆర్డినరీ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా దాన్ని చూసి అది ఎటువంటి దెబ్బ అని చెప్పని చెప్పగలిగిన పరిస్థితి అది. కాబట్టి మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్, వాళ్ళు గైనకాలజిస్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకే ఫ్యాకల్టీకి కానివ్వండి, వాళ్ళు స్టడీ చేసి ఒక ఒపీనియన్కి వచ్చారు. నా ఆ స్టడీ చేసి ఒపీనియన్కి వచ్చింది మనకు తెలియదు, మన దగ్గర ఆ కాగితం లేదు, ఆ రిపోర్ట్ లేదు. వాళ్ళు ఏమేమి అబ్జర్వేషన్స్ రాశారు, ఏమేమి ఫైండింగ్స్ ఇచ్చారు, ఏమేమి అబ్జర్వేషన్స్ అండ్ ఏమేమి ఫైండింగ్స్ మీద వాళ్ళు ఆ విధమైన ఒపీనియన్కి వచ్చారని మన దగ్గర పూర్తిగా సమాచారం లేదు. సో కేవలం కోర్టు చదివిందే మనం, అది అందరికీ ప్రచారంలో ఉంది తప్ప యాక్చువల్గా మనకు ఆ వివరాలు తెలియదు. కాబట్టి ఆ డాక్టర్స్ని కూడా మనం తప్పు పట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇందాక కూడా శివరామ్ గారు చెప్పారు, సూపరింటెండెంట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ పోస్ట్. వాళ్ళు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తించరు. రాజకీయ రంగు ఇతరులు వేస్తున్నారంటే అది వేరే సంగతి. సో ఫస్ట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇస్తాం. నెక్స్ట్ వచ్చి ఈ సుప్రీంకోర్టు వచ్చి మన మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్కి తీసుకుంటే ఎగ్జామిన్ చేయించమన్నారు. వెరీ గుడ్, సెకండ్ ఒపీనియన్ అన్నట్టు వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేస్తారు. అక్కడ కూడా అన్ఫార్చునేట్లీ ఈ ముగ్గురు డాక్టర్లు, ఈ ముగ్గురు స్పెషలైజేషన్స్ కానీ ఉండింటే మనకు ఇంకా వాస్తవాలు నిర్ధారణ అయ్యి ఉండేది. ఏదో ఒక జనరల్ ఫిజిషియన్, ఒక డెర్మటాలజిస్ట్, ఇంకొక ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్. సో ఇది కూడా జరగలేదు ఇక్కడ. సో మళ్ళీ దాని మీద ఒక కాంట్రవర్సీ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి అంతం కావడానికి కొంతకాలం పడుతుంది. ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్ స్పెషలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ స్పెషలిస్ట్, అతను చెప్తాడు స్కిన్ వల్ల డయాబెటీసా లేకపోతే సోరియాసిసా. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మనం చూస్తున్నాం ఫోరెన్సిక్ సైన్స్లో, శివరామకృష్ణ గారికి కూడా తెలుసు బాగా. ఈ ఫోరెన్సిక్ సైన్స్లో ఒక దెబ్బ తగిలితే ఎంతకాలం అయి ఉంటుంది దెబ్బ, ఆ దెబ్బ ఎటువంటి పరికరం ఆర్ ఆయుధంతో జరిగి ఉంటుంది, ఇవన్నీ కూడా ఈజీగా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. జనరల్ ఫిజిషియన్ ఆఫ్ కోర్స్ జనరల్గా ఆయన వాళ్ళ పల్స్ ఎట్టుంది, హార్ట్ ఎట్టుంది, ఇవన్నీ చెప్తారు. సో నేనేమంటానంటే ఈ వివాదానికి అంతం చేయడానికి, ఆ తెరదించడానికి బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ ముగ్గురు స్పెషలిస్ట్ని పెట్టించుంటే ఇంత దూరం వచ్చుండదు అని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇరువైపులా డాక్టర్లు స్పెషలిస్టులు కాబట్టి ఒక్కొక్కరి ఒపీనియన్లో వ్యత్యాసం రావచ్చు. నా ఒపీనియన్ నాది, నీ ఒపీనియన్ నీది. సో ఒపీనియన్ తప్పు పట్టడం కాదు, సుప్రీంకోర్టు ఏ విధంగా రెండు ఒపీనియన్స్ని ఎడం చేత్తో కుడి చేత్తో పట్టి తూకంలో పెట్టి చూస్తుందా అనేది కూడా మనం చూడాలి. సో దానివల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్స్ డాక్టర్స్కి ఒకవేళ ఏదన్నా వ్యత్యాసంగా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు ఏదన్నా రిపోర్ట్ కానీ వస్తే అది పెద్ద గవర్నమెంట్ డాక్టర్స్కి ఏమి వర్తించదని నేను అనుకుంటున్నానండి. రైట్ పట్టాభి గారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే చాలా తీవ్రమైన అభియోగాలు మోపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీ మీద. మీడియా మీద రాజద్రోహం కేసులు పెట్టే స్థాయికి ఈరోజు
మీరు వచ్చేశారు, దేశద్రోహం, రాజద్రోహం ఇలాంటి కేసులు ఆ, అని చాలా చాలా తీవ్రమైన అభియోగం. ఇంతవరకు ఆయన ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన హయాంలో మీడియా ఎప్పుడు అంతగా సఫర్ అయింది లేదనేది ఆయన భావన. మీరేమంటారు? ముందుగా వాసుదేవన్ గారు, మీకు అక్కడ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్, దానికి సమాధానం చెప్పే ముందు ఒక పాయింట్. అసలు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ని రిఫర్ చేసింది ఇక్కడ ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు, నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఒక ఆరోపణలు చేశారు, నన్ను కొట్టారు అని చెప్పి ఆరోపణలు చేసినప్పుడు ఒక మెడికల్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఆ మెడికల్ బోర్డులో గుంటూరు జీజీహెచ్ ఎవరైతే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉంటారో ఆమెతో పాటుగా ఇంకొక ఇద్దరిని కూడా సేమ్ కోర్టే రిఫర్ చేసింది. ఎవరెవరు ఉండాలి అనే అంశాన్ని కూడా హైకోర్టే రిఫర్ చేస్తే దాని ప్రకారమే వాళ్ళని నియమించడం జరిగింది. ఎందుకంటే ఇది వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్పకపోతే ఎక్కడ ఒక పక్కదవ పట్టినటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కోర్టు ఏం చెప్పిందంటే జీజీహెచ్ సూపరింటెండెంట్ తో పాటుగా ఇంకొకరు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మరియు జనరల్ మెడిసిన్ కి సంబంధించినటువంటి అధిపతిని, ఇంకొకటి సూపరింటెండెంట్ సిఫార్సు చేసి ఇంకో డాక్టర్ని, ముగ్గురిని పెట్టేటట్టుగా మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. దట్టు ఆ మెడికల్ బోర్డులో ఈ గాయాల పరిశీలన ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయాలని, వీడియోగ్రఫీ చేసి ఆదివారం మధ్యాహ్నం లోపు నివేదిక ఇవ్వమని చెప్పింది. అంటే ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం ఆ నివేదిక ఇచ్చారు. అంటే పూర్తిగా ఏదైతే టెస్టులు చేశారో ఆ ప్రక్రియ అంతా కూడా ఏమేం చేశారో ఏంటి అవి మొత్తం కూడా వీడియో తీసి వీడియోతో సీల్డ్ కవర్ లో నిన్న రాష్ట్ర గౌరవ హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటి, కాలంలో నీరు చేరిందని, అందుకే కాళ్ళ రంగు మారి కనిపిస్తున్నాయని హైకోర్టుకి వివరించారు. ఎక్కువసేపు కూర్చున్నా ప్రయాణించినా, అంటే నా డాక్టర్ కాదు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని, ఎక్కువసేపు కూర్చున్నా ప్రయాణించినా కాళ్ళు రంగు మారుతాయని చెప్పారు. 2020 నవంబర్ 30న రఘురామకృష్ణరాజు గారికి బైపాస్ సర్జరీ అయిందని, గుండె నొప్పిగా ఉందని రఘురామకృష్ణ గారు చెప్పడంతో కార్డియాలజిస్ట్ కూడా పిలిపించారు. కార్డియాలజిస్ట్ ని కూడా పరిశీలించి గుండెకి ఎలాంటి ముప్పు లేదని తేలిన తర్వాత న్యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులు సైతం రఘురామ ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పడం వల్ల బోర్డు తన నివేదిక మొత్తాన్ని వీడియోగ్రఫీ తీసి మొత్తం దాంట్లో కలర్ డాప్లర్, ఈసీజీ, రక్త పరీక్షలు మొత్తం చేసి ఇవన్నీ మెడికల్ బోర్డు సబ్మిట్ చేయడం. దీంట్లో ఎక్కడా కూడా పక్షపాతం అనేది ఏముంది సార్? ఇక్కడ ఒక డాక్టర్ గా శివరాం గారు వేరే పార్టీ అయినా కూడా నేను ఒక డాక్టర్ గా ఆయన వైద్యాన్ని కోరుకొని వెళ్ళొచ్చు, డాక్టర్ గా నమ్మి వెళ్తాం, దాంట్లో ఏముంది? సో ఇక్కడ దాన్ని వేరే కోణంలో దయచేసి చూడం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణలు. మీడియా, నిజంగా కూడా ఆయనకి మీడియా అంటే చాలా గౌరవం. ఎందుకంటే కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ఆయన ఇన్నాళ్ళు రాజకీయ జీవితం నడుపుకొని వచ్చాడు. కాబట్టి అదే మీడియా సంస్థలు ఈ రోజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటట్టుగా రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా అయితే ఆ రెండు మీడియా సంస్థలు A2, A3గా ఈ రోజు ఏదైతే FIR లో నమోదు కాబడ్డాయి. కాబట్టి వాళ్ళని వెనకేసుకురావడంలో మనం దాన్ని పెద్దగా పరిశీలించాల్సిన ఉన్నది, కామన్ గా వెనకేసుకుని వస్తాం. ఇదే మరి సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఎవరు చూడొద్దు, ఈ చూస్తే మనం కూడా అట్లా అయిపోతాం అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రసారం చేశారు. మీరు డైరెక్ట్ గా మీటింగుల్లో కూడా ఇవన్నీ మర్చిపోయి మరి ఒక మీడియాని అంటాం ఎట్లా? సో ఇది రాజకీయ పార్టీలుగా మాకు సాక్షి మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అవునండి, ఆయన ఆరోపణ చేస్తే తప్పేంటి వెంకటరెడ్డి గారు? ఆ రోజు వారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షి ఈ రకంగా చేసిందనేది ఆయన అభియోగం. తప్పే ఉంది. ముఖ్యమంత్రిగా ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ప్రజాస్వామ్యంలో ఆయనకి? అంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఇప్పుడు వ్యతిరేకంగా ఏదన్నా కథనాలను ప్రసారం చేయడం పేరు ఒక సీక్వెన్స్ గా అదే పదిగా ఒక వ్యక్తి, ఒక రెండు మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కలిసి పనిగట్టుకొని ప్రజల్లో అశాంతి కలగజేసేటట్టుగా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టుగా డైలీ అవన్నీ ప్రసారం చేయడం ఇది రాజద్రోహం కింద అయింది. ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి, న్యాయబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఆ ప్రభుత్వాన్ని కూలదోచేటటువంటి ఒక ప్రక్రియలో భాగంగా వీళ్ళందరూ రెచ్చగొట్టేటట్టుగా ఈ విధంగా చేశారు అనే దానిలో కేసు నమోదైంది. రైట్ వెంకటరెడ్డి గారు, అలాగే అమరావతి క్యాపిటల్ రీజియన్ లో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది ప్రస్తుతం. ఏంటంటే సిఐడి రేపు మధ్యాహ్నం, అంటే ఆర్మీ ఆసుపత్రి ఫైండింగ్ తర్వాత సిఐడి ఆధ్వర్యంలో ఒక రెవల్యూషన్ ఉండొచ్చు. అంటే తెలుగుదేశానికి చెందిన ఇద్దరు ప్రముఖులు రఘురామకృష్ణరాజుతో చేసిన చాటింగ్ వివరాలు సిఐడి వెల్లడించే అవకాశం ఉంది. అది ప్రభుత్వానికి అతి సన్నిహితంగా ఉన్న మీడియాకి ఈ కబురు ముందే ఉంది అని చెప్పేసి సమాచారం ఉంది. మీరేమంటారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి పంపబడ్డ నాయకులు ఏమన్నా కూడా మేము కూడా అనుకుంటున్నాం. తెలుగుదేశం నుంచి బీజేపీకి పంపించబడినటువంటి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అనేది బయట వినపడుతున్నట్టు వాదన. ఆ ఫోన్ లో ఏమున్నాయి, సిఐడి ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు నాకు తెలియదు. కానీ
బయట ఏదైతే విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాం. రైట్. అలానే మళ్ళీ విజయవాడకు సంబంధించినటువంటి ఒక మాజీ ఎంపీ కూడా దీంట్లో రెగ్యులర్ గా రఘురామకృష్ణరాజు గారితో ఉన్నారని, ఆ వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ చూస్తే కొన్ని క్లిప్పింగ్స్ అవి డైలీ వాళ్ళే పంపిస్తున్నారని ఇవన్నీ కూడా వస్తున్నాయి కథనాలు. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఈ రోజు జరిగిన డెవలప్మెంట్స్ అంటే ఆయన ఆర్మీ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు ఒక ప్రస్తావన కూడా వచ్చింది. అంటే సుప్రీంకోర్టులో అక్కడ నియర్ బై హాస్పిటల్సే ఉన్నాయి. ఆల్రెడీ ఎయిమ్స్లో ఇద్దరు ఎంపీలు, వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు చికిత్స తీసుకుంటున్నారు. మరి ఆయనకి అక్కడ అభ్యంతరం ఎందుకు వచ్చింది అనేది అది ఎందుకు అభ్యంతరం వచ్చింది అనేది కూడా అర్థం కావట్లేదు. సరే, అక్కడ ఎయిమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాన్ని తోసిపుచ్చడానికి ఉంది. సరే, నావీ హాస్పిటల్ అంటే వైజాగ్లో ఉన్న ప్రత్యేకమైన కండిషన్స్, అక్కడ ఉన్న కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా అక్కడికి వెళ్ళకపోవడం సముచితమే. అంటే హాస్పిటల్ గొప్పది అయినప్పటికీ ఆయన ఆధ్వర్యంలో నడిచారు. ఇక సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఫైనల్గా చూస్ చేసుకున్నారు. ఆయన్ని షిఫ్ట్ చేసిన తర్వాత రేపు వైద్య పరీక్షల అనంతరం కాంట్రడిక్టరీ రిపోర్ట్స్ వస్తే, మెడికల్ రిపోర్ట్స్ వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్కి, అదేవిధంగా సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్కి ఏమైనా కాంట్రడిక్షన్ వస్తే అది కేసును పెద్దగా ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు ఒకే సబ్జెక్ట్ మీద డిఫరెన్స్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే అది వాళ్ళ అనుభవాన్ని బట్టి, లేకపోతే వాళ్ళకి తోచిన దాన్ని బట్టి అనేటువంటి దానికి కొన్ని ఉంటాయి. అందువలన ఒకవేళ డిఫరెంట్ గా కనుక సికింద్రాబాద్ ఇది మిలిటరీ ఆసుపత్రి కనుక ఇస్తే అది పొలిటికల్ గా అది వైరల్ అవుతుంది, లేకపోతే పొలిటికల్ గా అది చర్చనీయాంశం అవుతుంది తప్ప, సాంకేతికంగా టెక్నికల్ గా చూసినప్పుడు జీజీహెచ్ ఒక అభిప్రాయం చెప్పింది, లేదు మిలిటరీ హాస్పిటల్ ఒక అభిప్రాయం చెప్పింది. అందుకని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఒకవేళ మిలిటరీ హాస్పిటల్ భిన్నంగా చెప్పినట్టయితే దానికి అనుగుణంగా ఆయన చెప్పిన దానికి అనుగుణంగా, ఆ హాస్పిటల్ చెప్పిన దానికి అనుగుణంగా చికిత్స చేయాలా, ఈ హాస్పిటల్ చెప్పిన దానికి చికిత్స చేయాలా అనేటువంటి దానికి అంతవరకే తప్ప కేసుకి మిగతా అంశాలు సంబంధం ఉండదు. ఒకవేళ మిలిటరీ హాస్పిటల్లో కనుక శివరాం గారు చెప్పినట్టు, లేకపోతే ఇతరులు అందరూ అనుకుంటున్నట్టుగా దెబ్బల కారణంగా అది జరిగింది అనేటువంటి విషయం చెప్తే మాత్రం అది తీవ్రమైనటువంటి వివాదానికి దారితీస్తుంది. అది జీజీహెచ్ కి సంబంధించినటువంటి డాక్టర్ల యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నించేదిగా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. అందుకని రీజన్ ఏం చెప్తారు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. దాన్ని బట్టి ఈ కేసు ఉంటుంది. అయితే ఈ కేసులో ఉన్నటువంటి అంశాలకి అది ఒక చిన్న అంశం మాత్రమే. కేసు కుట్రగా సంబంధించినటువంటిది పెద్ద ఆరోపణ, ఎలిగేషన్స్ కూడా అవి ప్రధానమైనటువంటి అంశాలు. అందువల్ల ఈ రిపోర్ట్ అనేటువంటిది ఆ కేసుని పెద్దగా ప్రభావితం చేస్తుందని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ గా ఇస్తే మాత్రం అది రాష్ట్రంలో ఒక దుమారాన్ని లేపుతుంది. అది రాజకీయంగా వైసీపీకి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఏర్పడుతుంది. రైట్. ప్రసాద్ గారు మీరేమంటారు? ముఖ్యంగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న కోటేశ్వర గారికి, పట్టాభి గారికి, దేశీవరం గారికి, వెంకటరెడ్డి గారికి కూడా నమస్తే అండి. మీకు కూడా ఇక్కడ వాస్తవానికి ఏంటంటే, నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించు, రాజ్యాంగం నిన్ను పరిరక్షిస్తుంది. అది బేసిక్ సిద్ధాంతం. ఇవాళ సుప్రీంకోర్టు నిజంగా ఎవరెవరు ఏ విధమైన అపోహలకైనా దారితీసే ప్రస్థానం నిన్నటిదాకా జరిగింది అనుకుంటే, ఇవాళ సుప్రీంకోర్టు హ్యాస్ రియల్లీ కమ్ ఫర్ ద రెస్క్యూ ఫర్ ద ఎంటైర్ దిస్ థింగ్. ఈ సిచ్యువేషన్కి వచ్చి ఇవాళ మిలిటరీ హాస్పిటల్లో వైద్య నిపుణుల సంరక్షణలో దీని మీద ఒక కన్సాలిడేటెడ్ ఇదేమని చెప్పారు. నిన్న గత డిబేట్లో కూడా మనం చర్చించుకున్నప్పుడు బీపీ మిషన్లు కూడా ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు. జస్ట్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఒపీనియన్ అయితే డీవియేట్ అవ్వద్దు. ఇందాక డాక్టర్ గారు కూడా అనరాని మాట అన్నారని నేను అన్నగానే, అనవలసిన మాట మాత్రం ఖచ్చితంగా టైంకి అన్నారు. ఏ డాక్టర్ అయినా సరే అది దెబ్బలు కొడితే తగిలేయా లేకపోతే ఏదన్నది తేటతెల్లం అయితే అవుతుంది. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్స్లోకి ఉన్న శాంచువిటీ కానీ వాళ్ళు డీవియేట్ అవ్వరు. ఇప్పుడు ఈ విధంగా గతంలో ఈ సూపరింట్ ఆఫ్ దిస్ థింగ్ ఈ డాక్టర్ ఫెటర్నిటీని అవమానకరంగా ఎవరన్ని రకాలుగా ఏ విధంగా ఆపాదించి మాట్లాడినా సరే వాళ్ళ ఔన్నత్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళ హైకోర్టుకి సీల్ కవర్లో చేర్చబడింది. కొన్ని ఛానల్స్లో ఏవో సంతకం లేకుండా రిపోర్ట్ ఆల్రెడీ సాక్షి ఛానల్లో వచ్చింది, ఎవరో చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ పక్క తీస్తే కోర్టులో అవన్నీ మాత్రం ఈ విధంగా ప్రతిస్పందించవు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇంకా ఆయన జ్యుడిషియల్ కస్టడీ కంటిన్యూ అవుతూనే ఉంది. పాయింట్ 1.
బట్ ఇట్ మేబీ ఇన్ ద హాస్పిటల్స్ ఒక్కొక్క మీడియా ఒక్కొక్క విధంగా చూపించుకుంటూ వస్తున్నాయి. బట్ జ్యుడిషియల్ కస్టడీ స్టిల్ ఆన్. ఇవాళ కనుక ఈ రఘురామకృష్ణరాజు గారు కనుక కోర్టుల్ని ఆపాదిస్తూ మిస్లీడ్ చేశారు అనుకుందాం. సే ఫర్ ఇన్స్టెంట్ దెబ్బలు ఆయన పోలీసు వాళ్ళు కొట్టారు, 3rd డిగ్రీ ఏవో చెప్పుకొని వస్తున్నారు కదా, ఇవి కనుక కాని ప్రస్థానంలో 193A and 204 పట్టాభి గారికి మన అందరికన్నా బాగా తెలుసు, ఆయన ఇంకా బాగా చెప్తారు కూడా, వాళ్ళని మిస్లీడ్ చేస్తే జరిగే పరిణామాలు వేరేగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పరంగా ఇవాళ ఏమీ లేదు. ఇక్కడ కాకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నాకు గౌరవం లేదు, నమ్మకం లేదు, ఇవన్నిటికే కాకుండా కోర్ట్ ఇట్ సెల్ఫ్ హెస్ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ టు టేక్ కేర్ ఆఫ్ ద నెసరీ టెస్ట్ ఇన్ ద రెస్పెక్ట్ మిలిటరీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. దట్ ఈస్ దానికోసం జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా తెలంగాణ దాన్ని కూడా ఎంత హైకోర్టు ప్రొసీజర్గా ఇచ్చేసిందంటే, అందుకే న్యాయస్థానాల పట్ల రాజ్యాంగం పట్ల ప్రతి వ్యక్తి గౌరవంతో తల వంచి పనిచేయాలన్న దానికి ఇవాళ ఒక సోదాహరణగా చెప్పారు. ఎట్లా అంటే ఒక రెస్పెక్ట్ హైకోర్టు నుంచి ఒక జ్యుడిషియల్ పర్సన్ని డిప్లాయ్ చేశారు, ఆయన వెళ్ళి ఆయన సమక్షంలో ఇవి జరుగుతాయి. సో ఎక్కడ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డీవియేషన్స్ ఇన్ దిస్. సో ప్రైమరీగా జరిగే నిజ నిర్ధారణ అన్నది రేపు మధ్యాహ్నానికి తేటతెల్లం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఎవరిని ఆపాదించారు, ఎవరి వల్ల ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది అన్నది తేటతెల్లం అయిన తర్వాత దెన్ రెస్ట్ ఆల్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మీ ఉద్దేశంలో రేపు సాయంత్రానికి ఒక పిక్చర్ మధ్యాహ్నానికి వస్తుందండి, ఎంతసేపు పక్కర్లేదు. మీరు చెప్పింది మీరు టైం పడుతుందంటే మీరేమన్నారు, ఒక MBBS డాక్టర్ ఏది చూడగానే చెప్పొచ్చని మీరే చెప్పారు. చూడగానే చెప్పేది ఒకటి, బట్ సుప్రీంకోర్టుకి ఇవ్వాలంటే దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింకింగ్. అంటే ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో 18 పరీక్షలు నిర్వహించారండి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ రిపీట్ చేసే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉంటుందండి. 18 కాదు 32 పరీక్షలు చేస్తారు, లేదా 70 మంది డాక్టర్లు డిప్లాయ్ చేస్తారు. ఇక్కడ పర్పస్ సర్వ్ అవ్వాలి. మీరు గమనించండి, 18 టెస్టులు, 3 డాక్టర్లు, 4 డాక్టర్లు సూపరింటెండెంట్ గారి స్థాయిలో ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాత్రి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి సబ్మిట్ చేసి సీల్డ్ కవర్ సబ్మిట్ చేసిన అదే సామర్థ్యం ఉన్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ డాక్టర్ గారికి ఇక్కడ మిలిటరీ డాక్టర్స్ ఇంకా హైలీ ఎక్విప్డ్ ఉంటారు ఇక్కడ. అండ్ ఇక్కడ మెడికల్ హబ్ హైదరాబాద్ ఈజ్ కన్సర్న్. ఇవాళ కాబట్టి ఇంకో డాక్టర్ని రెఫర్ చేసి ఇక్కడ పిలిపించుకుంటారు, ఎందుకంటే అది హైకోర్టు జడ్జి సమక్షంలోనే జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడికి ఏమవుతుందంటే ఓవరాల్గా ప్రజాస్వామ్య విలువల్ని కోర్టులు రాజ్యాంగం ఏ విధంగా పరిరక్షిస్తాయో రేపు ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. ఏది పడితే అది ఆపాదించి ఎలా పడితే అలాగా ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు అలా మలుచుకొని మాట్లాడే విధానాలన్నిటికీ రేపు నా దృష్టిలో ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి రేపు న్యాయం చేకూరుతుందని మాత్రం నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను ఒక భారత సిటిజన్గా. డాక్టర్ గారు, శివరాం గారు, ఇక్కడ నేను సోదరులందరికీ ముఖ్యంగా వెంకటరెడ్డి గారికి లేకపోతే పట్టాభి గారికి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, రిపోర్ట్లో ఇది ఒక ఇష్యూ ఉంది, వాళ్ళు ఆ మాట అని ఉండకపోతే బాగుండేది. ఏమని కిందైతే సమ్ సార్ట్ ఆఫ్ కలెక్షన్ ఉంది, డిస్కలరేషన్ ఉన్నది, అది దెబ్బల వల్ల కలిగిందని మేము చెప్పలేము అని ఉంది. దే లెఫ్ట్ ఇట్ ఓపెన్. ఇప్పుడు వాళ్ళు కనుక వితౌట్ ఎనీ వేరే ఏదైనా సందిగ్ధం లేకుండా ఇది దెబ్బల వల్ల కాదని అనలేదు వాళ్ళు. దెబ్బల వల్ల కలిగిందని మేము చెప్పలేము అన్నాడు. అంటే ఇది అర్థం ఏంటి? ఎలాగైనా డిరైవ్ చేసుకోవచ్చు, డిరైవ్ చేసుకుని అది రూల్ అవుట్ చేయడం కోసమే కదండి రేపు ఈ టెస్ట్లో ఇక్కడ సికింద్రాబాద్ హాస్పిటల్లో క్యారీ అవుట్ చేస్తారు. ఇందాక పట్టాభి గారు అన్నట్టుగా ఏ 2 డాక్టర్స్ ఒక సింగిల్ ఒపీనియన్ అంటే రావచ్చు కూడా, కానీ వచ్చినా కూడా వేరే ఇతర ఒపీనియన్ వచ్చినా కూడా మనం 120/140 కాకుండా 180/200 రాసికెళ్ళారు కదా. వేరియేషన్స్ ఉంటాయి ఇటు, అది ఎవరు కాదంటలేదు. నిన్న ప్రయాణ బడలకి వాళ్ళకి వేరియేషన్స్ అవన్నీ సర్వసాధారణ కాదు. ఇప్పుడు ఇష్యూ అది కాదు కదా. మరి ఇది కాకుండా ఇంకేమన్నా సరే దాన్ని ఆపలేరు. అసలు ఇష్యూ ఏంటంటే ఇక్కడ కాళ్ళకి ఇప్పుడు మనం ఇక్కడ 2 డిఫరెంట్ ఇష్యూస్ అండి. వారు మన విశ్లేషణ గారు చెప్పినట్టు వారి పేరు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇక్కడ ఇష్యూ ఇస్ 2 ఇష్యూస్, సపరేట్ ఇష్యూస్. ఒకటేంటి దెబ్బలు కొట్టారా దెబ్బలు తగిలియా లేదనేది ఒకటి. ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ ఫ్రమ్ ద అదర్ కేసు వేరే, దానికి దీనికి సంబంధమే లేదు. కొట్టారంటే జగన్మోహన్ రెడ్డి కొట్టమన్నాడని మనం ఎందుకు అనుకోవాలా? చెప్పాడేమో కూడా మనకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకొక రెండో విషయం ఏంటంటే, అది యూ షుడ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అలాగే సార్, కొట్టారంటే ఒక వ్యవస్థ, అది వినండి. రెండో విషయం నేను అడిగేది ఒకటే, నిన్న చెప్పారు, అది నేను తప్పైతే దయచేసి నన్ను కరెక్ట్ చేయండి.
ఈ సిఐడి అడిషనల్ డీజీపీ గారు ఈయన దగ్గరికి పోయాడు. వెళ్ళాడు. ఎందుకు పోవాల్సి వచ్చింది? వెల్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు, అక్కడ ఆయన జైల్లో ఉన్నాడు, అక్కడ పెట్టారు. ఈయన వెళ్ళి అతనితోటి సంభాషించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట అండి, సీజర్స్ వైఫ్ అంట అసలు ఎలా ఉండాలంటే ఎలాంటి కనపడకూడదు. అందులో ఇంత గొడవ అవుతున్నప్పుడు, ఇంత ఇది అవుతున్నప్పుడు, సునీల్ కుమార్ గారు అనుకుంటా ఆయన పేరు, అవును, పివి సింధు. వారు వెళ్ళి ఇతనితోటి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? వెల్ ఇట్ ఈస్ అంటారు. అంటే లీగల్గా అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి అదే తెలీదు, నేను అదే చెప్తాను. పట్టాభి గారిని అడుగుదాం. పట్టాభి గారిని అడుగుదాం ఒకసారి. పట్టాభి గారు చెప్తారు. పట్టాభి గారు, సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ నిన్న రఘురామకృష్ణరాజు గారిని, ఎంపీ గారిని హాస్పిటల్లో ఉండగా వెళ్ళి కలవటం లీగల్గా కరెక్టా కాదా? అంటే యాజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయన వెళ్ళే ఒక వెసులుబాటు ఉందని నేను అనుకుంటున్నాను, బట్ లీగల్గా మాకు దాని మీద కొంత అప్రైజ్ చేయగలరా? డాక్టర్ శివరామ్ గారికి ఆ సందేహం ఉంది. ఫ్యాక్ట్, నేను సోషల్ మీడియాలో చూసిన వార్తల ప్రకారం హైకోర్టు ఈ ప్రశ్న అడిగి సమాధానం అడిగినట్టు విన్నాను నేను. సో హైకోర్టు ఎదుర్కొండా ఈ విషయం హైకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని విచారిస్తున్నది. నో లీగల్ ఆర్ లీగాలిటీ ఇల్లీగాలిటీ అనేది అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అయినా ఆర్ కంప్లైనెంట్ గా ఎందుకు వెళ్ళాడా లేదా, ఎందుకు వెళ్ళాడు, ఏ పరిస్థితుల్లో వెళ్ళాడో మనకు తెలియదు. సో ఆ వివరాలు తెలిసేంత వరకు మనం ఏం చర్చించినా కూడా అది ఊహాగానమే అవుతుంది. కానీ ప్లస్ కోర్టు ఆల్రెడీ వాళ్ళని అఫిడవిట్, ప్రభుత్వాన్ని కూడా అఫిడవిట్ వేయమనింది కాబట్టి అఫిడవిట్ వేసిన తర్వాత వివరాలు తెలిసిన తర్వాత అప్పుడు అది చట్టరీత్యానా లేకపోతే చట్ట వ్యతిరేకమా అని చెప్పే పరిస్థితులు చూడొచ్చు ఇక్కడ. సో ఈ ఊహాగానాలకి మనం ఏం జవాబు చెప్పే పరిస్థితి లేదు. అండ్ మోర్ సో హైకోర్టు ఈ పరిస్థితిని వెన్ ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్ బిఫోర్ ద హైకోర్ట్ అండ్ హైకోర్టు వాళ్ళని అఫిడవిట్ వేయమని డైరెక్ట్ చేసినప్పుడు మనం ఆ అఫిడవిట్ లో వాళ్ళు ఏం చెప్తారో చూసి దాని ప్రకారం మనం స్పందించవచ్చు. ఓకే ఓకే పట్టాభి గారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే రేపు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నానికి ఈ టెస్ట్లన్నీ క్యారీ అవుట్ అవ్వచ్చు, ఎందుకంటే రాత్రి 10-10:30 సమయానికి ఆయన అక్కడ చేరుకుంటారు. కొంత విశ్రాంతి తీసుకొని రేపు ఉదయం నుంచి ఈ టెస్ట్లన్నీ నడవచ్చు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో. ఇవన్నీ మళ్ళీ ఈ టెస్ట్ రిపోర్ట్ని కూడా సుప్రీంకోర్టు అడిగింది, సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయాలి. సో ఈ అంశాలు పక్కన పెడితే సరే, మొత్తానికి రాజుగారు తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకి భద్రత లేదనుకున్నారు. కడప నుంచి మీరు డిప్లాయ్ చేసినట్టుగా భావిస్తున్న గుండాలు ఆయన మీద దాడి చేసే అవకాశం ఉందని ఆయన భావించి భయపడి జైల్లో వెళ్ళే పరిస్థితి తప్పించుకొని మొత్తానికి సికింద్రాబాద్ వచ్చారు. సుప్రీంకోర్టు నిజంగా అంటే అది రాజ్యాంగ వ్యవస్థల్ని పరిహసించే విధంగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నప్పటికీ అదే రాజ్యాంగ వ్యవస్థలు ఆయన రక్షించి ఈరోజు చాలా సేఫ్గా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి తరలించాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రశాంతంగా నిద్రపోయేది ఎవరంటే గుంటూరు జిల్లా సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్. ఎందుకంటే ఆయన మీదకి మొత్తం నేరం ఆపాదించడానికి మొత్తం వ్యవస్థ సిద్ధమైంది. సో ఈరోజు ఆయన చాలా హ్యాపీగా నిద్రపోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు రేపొద్దున ఎదుర్కోబోయే అతిపెద్ద సవాల్ ఏంటంటే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కాంట్రడిక్టరీ రిపోర్ట్ ఇచ్చే పక్షంలో, అంటే ఇదంతా ఇట్స్ హైపోథెటికల్ అయినా కూడా అలా జరిగే అవకాశాలని నేను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. మరి మీ దగ్గర ఏంటి డిఫెన్స్ మెకానిజం ఏంటి? ఖచ్చితంగా రేపు పొద్దున ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు, పక్క పార్టీల అస్త్రశస్త్రాలు అన్నీ తీసుకొని మీ మీద దాడి మొదలెట్టేశారు. ఏది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌను, మాకరీ ఆఫ్ డెమోక్రసీ అని చాలా బరువైన భారమైన పదాలు వాడుతూ ఒక 3 పేజీలు లెటర్ రాశారు. ఆయన వయసుకు నిజంగా అంత ఓపికగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ లెటర్ రాయటం మెచ్చదగిన అంశం. అంటే తన పార్టీకి చెందిన నాయకులకి ఇంతకన్నా పెద్ద చేటు ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా వాటిని పక్కనికి పెట్టేసి పరాయ పార్టీకి చెందిన ఎంపీకి జరిగిన ఈ ఇబ్బందిని అడ్రస్ చేసే విషయంలో ఆయన చాలా హృదయ వైశాల్యాన్ని చాటుకొని ఒక్క నిమిషం సార్, హృదయ వైశాల్యాన్ని చాటుకొని ఆయన ఏమి లేదండి ఆయన రాశారు మాకరీ ఆఫ్ డెమోక్రసీ నేనైంది కాదు, మాకరీ ఆఫ్ డెమోక్రసీ నేనలేదు, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ నేనలేదు ఆయన అన్నాడు. వెంకటరెడ్డి గారు చెప్పండి. శివరామన్న నేను చెప్తాను, సోషల్ మీడియాలో అచ్చెన్నాయుడు గారు ఏదో బాధపడుతున్నట్టుగా కనీసం నేను అరెస్ట్ అయినప్పుడు లెటర్ రాయలేదు, ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చిందా అంటే మీరు అద్దెకు తీసుకున్న సోషల్ మీడియాలో వచ్చిందా బ్రదర్? తమ్ముడు మీరు సోషల్ మీడియా దానికి వాల్యూ లేదు, వదిలేసేయండి. ఇప్పుడు
మీరు అందుకు నేను మీరు మాట్లాడలేదు. చెప్పిన వాళ్ళు నేను మీకు ఎక్కువ చెప్తారు, present నేను చేయలేదు. చెప్తాను చెప్తారు, అందుకనే వాళ్ళు రెండు. చెప్తే వాళ్ళు చెప్తారు. ఇవన్నీ మేము కూడా. పెయిడ్ సోషల్ రైట్ మీడియా రైట్ అయిపోయింది. రైట్ 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 పర్సనల్ గా అయితే నేను కూడా వెయిటింగ్ ఎంత తొందరగా ఈ రిపోర్ట్స్ కూడా వస్తే ఈ 3 రోజుల నుంచి ఆడుతున్నటువంటి డ్రామాలకి రక్తి కట్టించారు. ఈ 3 రోజుల నుంచి బాగా ఆ బ్రేక్ పడింది కదా ఆ డ్రామాలకి. మొట్టమొదటి రోజు ఏం డ్రామా ఆడారు? వచ్చిన వాళ్ళు సిఐడి వాళ్ళు మాకు కాదో తెలియదు, మా నాన్న వాస్తవం ఎక్కడ నేను తీసుకెళ్లాలో చెప్తాను, తెలియదు. వాస్తవం అదే. అసలు ఎంత 30 మంది వస్తారా? రెండో రోజేమో మన కొట్టారు, నా ముసుగేసి కొట్టారు, రాడ్డులతో కొట్టారు, రబ్బర్తో కొట్టారు. మూడో రోజేమో నన్ను మా ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కడప నుంచి గోండాలు వచ్చారు. వీటన్నిటికీ పులి స్టాప్ పడిపోయింది కదా. సో అందుకని మేము కూడా వెయిటింగ్ ఉన్నాం. రిపోర్ట్ అనేది ఖచ్చితంగా వాస్తవమైన రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు అనేది అయితే ఎవరు కూడా భావించట్లేదు. ఎందుకంటే అది హైకోర్టు నియమించినటువంటి కమిటీ కాబట్టి అది కూడా ముగ్గురు అధికారులతో నియమించినటువంటి కమిటీ, అది కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని భావిస్తా ఉన్నాం అందరూ. సో రేపొద్దున ఆర్మీ హాస్పిటల్లో కూడా అదే విధమైన రిపోర్ట్ వచ్చింది. అది కొట్టినటువంటి దెబ్బలు కాదు, ఆయనకి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆల్రెడీ వచ్చినటువంటి అవని చెప్పి రిపోర్ట్ ఇస్తారని మేము కూడా భావిస్తాం. సో వెయిట్ అండ్ సీ. సార్ డాక్టర్ గారు సార్ ఇప్పుడు ఇందాక మీరు 2-3 విషయాలు చెప్పారు. ఇది జగన్ గారు కామెంట్లు, మీరు ఇవాళ చంద్రబాబు గారు కామెంట్ చేశాడని ఆయన గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారి కామెంట్లు ఇదివరకు ఏ విధంగా చేశాడో, రోడ్డు మీద చంపాలా, బట్టలు తీసి కొట్టాలా, చంపినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని అన్నాడా లేదా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు డాక్టర్ గారిని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు స్పోర్టివ్గా తీసుకోమని చెప్పండి. వెంకటరెడ్డి గారు డాక్టర్ గారిని మాట్లాడండి. రెండో విషయం ఆయన అన్నాడు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు తమ్ముడు వినండి, 2 నిమిషాలు వినండి. ఇప్పుడు 3 రోజుల హిస్టరీ అంటున్నాడు ఆయన. ఒక రోజు ఏదో చెప్పారు, రెండో రోజు ఒకటి చెప్పారు, మూడో రోజు ఇంకోటి చెప్పారు. మనకి ట్రాక్ హిస్టరీ ఉందండి. మీరు గుర్తున్నాడా? ఐ విల్ రిమైండ్ యూ. బావ కళ్ళలో ఆనందం చూడటానికే నేను చేశానని ఒక ఆయనండి జైల్లో చంపబడ్డాడు. హీ వాజ్ కిల్డ్ ఇన్ బడ్డాడు ఇన్ ద జైల్. మర్చిపోవడు మనం, చాలా మర్చిపోతేట్లు ఇవన్నీ కూడా. నేను అట్లని వీళ్ళేదో ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తారని ఐఎమ్ నో వన్ టు సే దట్. వాళ్ళు సొంత భార్య ఆ మాట అంటే దాన్ని మనము హెకిల్ చేయటం కూడా న్యాయం కాదు. ఎందుకంటే ట్రాక్ హిస్టరీ ఈజ్ దేర్. ఆయన ఎవరు, ఆయన పేరు ఏదో ఉందండి. ఆఖరికి ఒక సన్నటోడు ఒకడు ఓంప్రకాష్ అనేవాడు ఆయన్ని మొద్దు సీన్ని చంపాడు. అంటే ఎంత దాని వెనకాతలు ఎంత ఉండే చేస్తుంటా. జైల్లో చంపటం అంటే ఎంత ఇదనే సినిమాలో నిన్నేదో సినిమా చూసాం మేము, లూసిఫర్. జైల్లో ఆయన మీద మర్డర్ అటెంప్ట్ అవుతుంది, పొలిటికల్ అటెంప్ట్. సో నేను అట్లని మీ వీళ్ళేదో వైఎస్ఆర్ ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ శివరాం గారు సరే సినిమాలో ఎగతాళిగా మాట్లాడద్దండి. ఆమె భర్తని చంపే భయం ఉందండి. మీరు పొరపడుతున్నారు. నిన్న ఇదే సమయంలో జరిగిన డిబేట్లో ఆమెకు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసింది ఎంటైర్ ప్యానల్. ఆవిడకున్న అప్రహెన్షన్ పట్ల సాలిడారిటీ వ్యక్తం చేస్తూ ఆ పాయింట్ కాకుండా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను శివరాం గారు. అంటే సినిమాల్లో చూసినట్టు జైళ్లలో రాజకీయ ప్రతినిధులను చంపేస్తారు కాబట్టి ఇక్కడ కూడా జరుగుతుంది అనే ఒక అనుమానం లేవనెత్తడం రైట్. పోనీ ఒక్క నిమిషం, ఆ సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో కూడా ఇలా జరిగే అవకాశం ఉందని ఎందుకు లేనిపోని పానిక్ క్రియేట్ చేసి చివరికి అందరూ కలిసి ఆ గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ ఉంటారు ఆయన్ని భయాందోళనకు గురి చేశారు. ఇవాళ రఘురామకృష్ణరాజు ఇక్కడ గుంటూరు నుంచి సికింద్రాబాద్ షిఫ్ట్ అవడం వల్ల హ్యాపీయెస్ట్ మ్యాన్ ఇన్ గుంటూరు ఆయన జైలు సూపరింటెండెంట్. ఎందుకైనా మంచిది, మన మీద కూడా రాజద్రోహం అవుతారు. ఈ మాటలో ఏదో డిస్కషన్ చేస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంకటరెడ్డి తమ్ముడు, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలా? భయపడుతూ ఉంటారు. ఏం చేయాలా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతకంటే బూతులు తిట్టారు సార్. కానీ
ఇది ఒక కుట్రపూరితంగా ఒక సీక్వెన్స్ గా మీరు ఆయన మాట్లాడిన వీడియోలు మీరు చూడలేదు సార్. నేను పర్సనల్ గా మీకు పంపిస్తా. బూతులు ఆయన మాట్లాడిన వీడియోలు మీరు చెప్పకండి. ఒకసారి కొడాలి వింటారా? నాని ఒకసారి మాట్లాడిన మాట్లాడిన బూతులు ఇంక ఎవడు మీరు- ప్రపంచంలో మీరు- ఆంధ్రదేశంలో సార్, ఎవడు ఈ మాట్లాడు సబ్జెక్ట్ స్టిక్ ఎందుకంటే నేను అదే Right, బూతుల right. గురించి మాట్లాడుతుంటే Right, right. కొడాలి నాని మాట్లాడిన బూతులు దేశంలో రైట్ ఎవడు అంటే డాక్టర్ గారు అంటే వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం లెట్ us confine to the subject. కోటేశ్వరరావు గారు కాన్స్టిట్యూషన్ వ్యవస్థ అంటే రాజ్యాంగ వ్యవస్థలను పరిహసించే విధంగా నిన్నటి వరకు పరిహసించే విధంగానో అనుమానించే విధంగానో అవమానించే విధంగానో నిన్నటి వరకు రఘురామకృష్ణరాజు కానీ ఆయన మద్దతుదారులు కానీ ఆయనకు మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడుతూ వచ్చిన తీరు. కానీ ఈరోజు చూడండి అవే రాజ్యాంగ వ్యవస్థలు ఆయన్ని చాలా సురక్షితంగా ఆయన భయపడుతున్న ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతంగా ఆయన భావిస్తున్న సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాయి. ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినాయి? వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారులను నియమించాలని తెలంగాణ హైకోర్టుని డైరెక్ట్ చేసిన సుప్రీంకోర్టు. ఇంత పకడ్బందీగా వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇంకా ఎందుకండి భయాందోళనలు? ఓకే, రేపు ఆర్మీ హాస్పిటల్ చెబుతుంది కదా, అక్కడ ఎక్స్పర్ట్స్ ప్యానెల్ వాళ్ళు క్యారీ అవుట్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్స్, ఫైండింగ్స్ వస్తాయి, అప్పటిదాకా ఓపిక పట్టచ్చు కదా. ఇంకా రాజ్యాంగం వ్యవస్థలు చచ్చిపోయినాయి, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయింది, మాక్రీ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకండి ఈ మాటలన్నీ? సార్ 2 ఏళ్ల క్రితం విషయాలు అప్పుడే మర్చిపోయారు అనుకుంటా మీరు. మన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారో విశాఖపట్నం ఎపిసోడ్ అప్పుడు, నాకు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసు మీద నమ్మకం లేదు, ఇక్కడ ఉన్న మెడికల్ హెల్ప్ మీద నమ్మకం లేదని వారే అన్నారు. రైట్, ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దామండి. కోటేశ్వరరావు గారు వారు అన్నారు కదా, అవి అంత తొందరగా మర్చిపోతున్నామా? మనం ఇప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఎపిసోడ్ కూడా వద్దాం డాక్టర్ గారు, ఆ ఎపిసోడ్ కూడా వద్దాం, అది కూడా వద్దాం ఖచ్చితంగా. ఎవరిని ఇక్కడ స్పేర్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. కోటేశ్వరరావు గారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించిన ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారు మాట్లాడారు. ఇప్పుడు ఏ వ్యవస్థ లేకపోతే ఎవరు ఆదేశించినప్పటికీ వ్యవస్థల మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది అనేటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. అందువల్ల ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని సికింద్రాబాద్ తరలిస్తారు. తరలించిన తర్వాత ఒకవేళ నిజంగానే డాక్టర్ గారు శివరాం గారు చెప్పినట్లు ప్రాథమికంగా దెబ్బల వల్లనే జరిగింది అని తేలింది అనుకోండి, అది టీ కప్ లో తుఫాన్ లాగా ముగిసిపోతుంది. దానికి సంబంధించినటువంటి కొట్టినటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తారు, లేకపోతే అది ఇంకొక కొత్త రూపం సంతరించుకుంటుంది. అది కనుక అయి ఉంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు హైకోర్టు ప్రకారం జీజీహెచ్ కి పంపించినా లేకపోతే మిలిటరీ హాస్పిటల్ కి పంపించినా గానీ ఎవరికి ఉండేటువంటి భయాలు వాళ్ళకి ఉన్నాయనేటువంటిది ఒక నిజం. ఆ నిజాన్ని, ఆ భయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, గుజరాత్ లో జరిగినటువంటి ఒకే పార్టీకి చెందినటువంటి ఒక మంత్రిని ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఎట్లా మర్డర్ చేయించారో మనం చూసాం. అందువల్ల ఏమి జరుగుతుంది ఏమి జరగదు అనేటువంటి దాన్ని మన ఊహాగానాలు మనంగా చేయక్కర్లేదు, కానీ కుటుంబ సభ్యులకి ఉండేటువంటి భయాలు వాళ్ళకు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అటువంటి ప్రమాదం ఏమీ ఉండదు అనే విధమైనటువంటి భరోసా కల్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అందువల్ల రేపటి వరకు, రేపు సాయంత్రం వరకు ఏమవుతుంది, రేపు నేను అనుకోవడం ఒకవేళ రేపు సాయంత్రానికి కూడా రాకపోవచ్చు, టెస్టులు పూర్తి కాకపోతే, లేదా సుప్రీంకోర్టుకి స్వయంగా సీల్డ్ కవర్ లో పంపాలంటే ఎల్లుండి కూడా కావచ్చు, ఆ తర్వాత ఇంకో రోజు కూడా కావచ్చు. లేదు మన లాయర్ గారు చెప్పినట్లు ఒక స్పెషలిస్ట్ లో ఒక అభిప్రాయాలు తీసుకోవాలనుకోండి, ఒక డెర్మటాలజిస్టో లేకపోతే ఇంకోళ్ళు అది ఫీల్ అయ్యారనుకోండి, వాళ్ళని కూడా మళ్ళీ రప్పించవచ్చు, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. అందుకని ఒక రోజు అటు ఇటు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. ఆయన ఎట్లాగో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు, అది కంటిన్యూ అవుతుంది. ఆ బెయిల్ కి సంబంధించినటువంటి అంశం తర్వాత వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానమైనటువంటి కేసు అనేటువంటిది అది ఉన్నది. దీనికి అదనంగా ఇప్పుడు ఇంకొక సంస్థ కూడా చెప్పారు. ఆయన సిఐడి ఉన్నతాధికారి ఆయన వెళ్ళి జైల్లో కలిశారు. ఒకవేళ ఆయన కలిసి ఆయనతోటి ఏం మాట్లాడారు, ఆయన కనుక నన్ను బెదిరించారు లేకపోతే ఈ విధంగా ప్రలోభ పెట్టారు అని కనుక రఘురామకృష్ణరాజు నుంచి ఒక స్టేట్మెంట్ అది కోర్టుకైనా లేకపోతే ఇంకోటి దానికి వస్తే అది సీరియస్నెస్ అవుతుంది. అలా కానప్పుడు ఒక దర్యాప్తు అధికారిగా ఆయనకు వెళ్ళడానికి అవకాశం ఉంది, మాట్లాడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే కస్టడీలో గురించి ఆయన ఆరోపణ చేశారు కనుక
మీరు ఇటువంటి ఆరోపణ చేశారు, మీ అభిప్రాయం ఏంటి తెలుసుకోవడానికి అని కూడా వెళ్ళొచ్చు. అందువల్ల దాన్ని మనం తప్పుపట్టలేము. ఒకవేళ ఆయన వచ్చి నన్ను మళ్ళా బెదిరించాడు, లేకపోతే మళ్ళా ఏదో విధంగా చేశాడని కనుక రఘురామకృష్ణరాజు గారి నుంచి ఏదన్నా ఒక స్టేట్మెంట్ కానీ లేకపోతే ఫిర్యాదు కానీ వస్తే అది సీరియస్ అవుతుంది. అందుకని అటువంటిది ఇంతవరకు ఏమీ రాలేదు కనుక దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం అయితే లేదనేది నేను అనుకుంటున్నాను. ఇక మిలిటరీ హాస్పిటల్ ఏమిస్తుంది అనేటువంటిదే ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటది. ఒకవేళ అది ఫలానా కారణంగా దెబ్బలు తగిలినాయంటే రాజకీయ పరమైనటువంటి ఇంప్లికేషన్స్ దానికి చాలా ఉంటాయి. దాన్ని వైసీపీ ఎట్లా సమర్థించుకుంటుంది అనేది మనం తర్వాత చూడాల్సింది. ప్రసాద్ గారు, ఇంత జరుగుతుంది కదా 3 రోజులు బట్టి, పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయలేదు. మీరు ఇది గమనించండి. ఇంత జరుగుతున్నా అది మాత్రం జరగలేదు. ఇది తప్ప మిగిలినవన్నీ జరుగుతున్నాయి. రెండోది, ఇక్కడ ఎవరికి ఏమన్నాయండి, గతంలో ఈ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆ వ్యవస్థల మీద నాకు నమ్మకం లేదు, నాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్ కావాలని ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు, లేదా అప్పుడు అపోజిషన్ లీడర్ గారు ఏం చేయనివ్వండి. ఇవాళ ఖచ్చితంగా మనల్ని కాపాడడానికి వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థల పట్ల ప్రతి వ్యక్తికి గౌరవం ఉండి తీరాలి. ఎస్, ఆ భరోసా మీకు లేకపోవచ్చు. రాజకీయ పరంగా రాజకీయ కోణాల్లో మీరు ఆలోచిస్తున్నంత వరకు మీకు ఎప్పటికీ దీని మించి ఒక రెమెడీ కానీ సొల్యూషన్ కానీ రాదు. కానీ బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, మన వ్యవస్థల్ని మనం గౌరవిస్తే అవి ఏ విధంగా ప్రతిస్పందిస్తాయి, వాటికి మన వల్ల ఎంత రక్షణ కల్పించబడతాయి అన్నదానికి ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ చేయబోతుంది. దాని పర్యవసానమే రేపు జరగబోయేది. 3 రోజులు కాదు 4 రోజులు అవుతుంది. ఇక్కడ గమనిస్తే బెయిల్ విషయం కూడా పోస్ట్ పోన్ చేశారు, రేపు శుక్రవారంకి ఎప్పటికో. కానీ ఇవాళ బెయిల్ ఏం గ్రాంట్ చేయలేదు. సో దీని పర్యవసానాలన్నింటినీ పెట్టిన రాజద్రోహం కేసు కన్నా ఈయన ఆపాదించిన కేసులు ఎక్కువ ఇలాగ ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి చూస్తే. ఇది కర్మగాలి పోలీస్ వ్యవస్థ కనుక 3rd డిగ్రీ అప్లై చేయలేదు, ఆయనకి ఏమీ అవ్వలేదు. ఆయన ప్రాణహాని అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది కూడా ప్రాణహాని లేదని కనుక రుజువు అయింది అనుకోండి. ఎందుకంటే ఇంత వ్యవస్థలో ఇవన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతాయి. ఓన్లీ సినిమాలోనే అనుకుంటారు కెమెరాలు ఆఫ్ చేసి ఇవన్నీ చెప్తూ ఉంటారు, కానీ వాస్తవానికి అవన్నీ చాలా దూరం. రేపు ఇవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన బాధ్యత ఆ రెస్పెక్టివ్ అథారిటీస్కి ఉంటాయి. ఇవి కనుక ప్రస్ఫుటంగా ఇవి కనుక వీడియో ఫుటేజ్లో అక్కడ జరిగింది విచారణ కార్యక్రమాన్ని రికార్డ్ చేసిన సార్ ఇగోటని ఒక ఎవిడెన్స్ కనుక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తే, ఎందుకంటే ఈ రోజుల్లో కెమెరాలు ఎక్కడ పెడుతున్నారో ఏం చేస్తారో ఎవరికి చెప్పక్కర్లేదు. ఇదే గత తెలుగుదేశం ప్రభుత్వమే కదా అన్ని క్లెయిమ్ చేసుకుంది. మేమన్నీ దాన్ని ఏమంటారు, అదేదో పెట్టారు, అదే ఏం సెంటర్ అండి అది విజయవాడలో, అక్కడ దీపం వెళ్ళకపోయినా మేము వెలిగించి చూపిస్తున్నాం, ఎక్కడి నుంచి పట్టుకోగలమని చెప్పిన ఆ వ్యవస్థలో ఉన్నాం. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక సిఐడి వ్యవస్థ ఆఫీసులో కెమెరా లేదంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ గజెట్సే ఉన్నాయి ఎక్కడ కావాలంటే అక్కడ కెమెరాలు పెట్టి పనిచేయమని. సో ఈ తరుణంలో దీన్ని ఈ విధంగా చూడడం మాత్రం వ్యవస్థల పట్ల నమ్మకం లేదని చెప్పి ఎవరో చెప్పిన దాన్ని ఆపాదిస్తూ మనం ఇవాళ దాని మీద కంటిన్యూ చేసుకుంటే ఆయనకి నమ్మకం లేదు కాబట్టి నమ్మకం కలిగించాలని అక్కర్లేదు. వ్యవస్థల్లో నమ్మకం కలిగించే ప్రక్రియలకి ఏ విధంగా అనుసంధానించబడతాయి అనడానికి వాళ్ళ ఎగ్జాంపుల్ ఇది. రైట్. ఒకసారి పట్టాభి గారు చెప్పండి. అంటే ఈ వ్యవస్థల మీద సందేహాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళకి ఈరోజు వ్యవస్థలే రక్షణ కల్పించిన పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తాం. 2 రాష్ట్రాల జ్యుడిషియరీ సీనియర్ అధికారులు రేపొద్దున సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ప్రజెంట్ అవుతున్నారు. వాళ్ళ పర్యవేక్షణలో ఇంకా మొత్తం అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతినిధులు అటెండ్ అవుతున్నారు అక్కడ. వీళ్ళ స్వీయ పర్యవేక్షణలో రేపు వైద్య పరీక్షలు జరుగుతున్న తర్వాత ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు జరగటానికి ఆస్కారం లేని ఒక పటిష్టమైన బలీయమైన మీకు సాంకేతిక వ్యవస్థ ఆర్మీ హాస్పిటల్లో ఉంటుంది. జనరల్గా డిఫెన్స్ హాస్పిటల్స్ డిఫెన్స్ మెకానిజం మీకు తెలియంది కాదు. ఇంకా అనుమానాలు వ్యవస్థల మీద రావటం అనేది ఏ మేరకు సబబు సమంజసం అని మీరు భావిస్తున్నారు పట్టాభి గారు? ఇంతకైనా సార్ చిన్న సబ్మిషన్ సార్ పట్టాభి గారు, ఇంతకైనా హైలైట్ ఏంటంటే సుప్రీంకోర్టు సిఎస్కి డైరెక్షన్స్ ఇచ్చింది నీ పర్యవేక్షణలో ఇదంతా జరగాలని. రైట్. ఒకటి మనం బేసిక్ గా చూస్తే ఇది ఏదో ఒక లా అండ్ ఆర్డర్ కేసు, ఒక క్రిమినల్ కేసు అని కాదు. ఇది బేసిక్ గా ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కేసు. ఇది అసలు దీనికి హౌ ఇట్ హ్యాపెండ్ అని చూసుకుంటే మనం అందరం చూస్తున్నాం. రామకృష్ణరాజు గారు ఆయన టీవీలో ఆయన వీడియోస్లో ఓకే ఆయన ఏం మాట్లాడాడో ఏమో కానీ ఒక కక్ష, ఒక ద్వేషం, రాజకీయంగా ఒక పార్టీని, ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. సో దీన్ని ఈ రామకృష్ణరాజు గారు మాట్లాడింది అపోజిషన్ పార్టీస్ కూడా అడ్వాంటేజ్ గా తీసుకొని దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇది బేసిక్ గా చూస్తే ఇది ఒక పొలిటికల్ కేసు. ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టడం కానివ్వండి, తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా
పొలిటికల్ గానే చూడాలి. ఎందుకంటే క్రిమినల్ గా కేసు అనేది నార్మల్ అయితే ఒక అక్యూజ్డ్ వస్తాడు, అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, అయిపోతుంది. ఇక్కడ ఆయన్ని తీసుకొని పోవడానికి వచ్చినప్పటి నుంచి సంచలనమే, ప్రతి ఒక్కటి సంచలనంగా జరిగిందే కానీ నార్మల్ గా ఏది జరగలేదు. నెక్స్ట్, ఆయన అరెస్ట్ చేసి తీసుకొని పోయినప్పటి నుంచి కూడా మీడియా అడుగడుక్కి ఆయన వెంటాడుతూ క్షణక్షణం ఆయన్ని చూసుకుంటూ ఏం జరుగుతున్నది ఏంది అని చెప్పని దేశవ్యాప్తంగా దాన్ని మీడియా ప్రచురిస్తూ వచ్చింది. అది అనవసరం, అంత మీడియా కూడా దాన్ని హైప్ చేసి చేయడం. నెక్స్ట్, ఆయన్ని అరెస్ట్ చేసే ముందర కూడా పోలీస్ వ్యవస్థ మామూలుగా డాక్టర్స్ దగ్గరికి తీసుకొని పోయి ఎగ్జామిన్ చేపిస్తారు. ఏమయ్యా మేము అరెస్ట్ చేస్తున్నాం, అరెస్ట్ చేసే ముందర ఆయన పోలీస్ ఎగ్జామినేషన్ తీసుకుంటేనే కోర్టుకు రిమాండ్కి పంపిస్తారు. అక్కడ ఏం మనం చూడలేదు. తర్వాత ఇన్ఫాక్ట్ ప్రసాద్ గారు చెప్పినట్టు తర్వాత సిఐడి ఆఫీస్లో ఎవరో తను ఒంటరిగా రూమ్లో ఉంటే ఎవరో తెలియని ముసుగు వీరులు ఒక 5 మంది వచ్చి తనని కాళ్ళు చేతులు కట్టేసి రబ్బర్ స్టిక్ తో అతను ఇంకేదో వుడెన్ స్టిక్ తో కొట్టారని చెప్పని ఆరోపణ వచ్చింది. ప్రసాద్ గారు చక్కగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ దేశంలో అంతా ఐటీ సామ్రాజ్యంలో చాలా ముందడుగు వేసిన ప్లేసు. సీసీ కెమెరాస్ అనేది ప్రతి ఒక్క చోట ఉంటాయి. సపోజింగ్ రామకృష్ణరాజు గారు చెప్పినట్టు ఆయన కూర్చున్న రూమ్ లోకి ముసుగు వీరులు వచ్చి కొట్టారనంటే వాళ్ళు లోపలికి రావడానికి ఒక హాల్ గుండా ప్రవేశించాలి, సిఐడి ఆఫీస్ లోకి రావాలి, ఆరు ఎవరు టవల్ కట్టుకున్నారు, ఎవరు ముసుగు వేసుకున్నారు, ఇవన్నీ కూడా సీసీ కెమెరాల్లో ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఒక సందేహం ఒక లాయర్ గా ఏంటంటే, బెయిల్ పిటిషన్ లోనే మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ఎందుకు అడగలేదు? మీరు ఈ ఆరోపణ చేసినప్పుడు బెయిల్ పిటిషన్ లోనే ఎందుకు అడగలేదు? మీరు కోర్టుకి మీరు సహకరించి అయ్యా మమ్మల్ని కొట్టారు ఈ బెయిల్ పిటిషన్ లో, ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ లో మీకు పవర్ ఉంది, దయచేసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోండి. ఇంత దూరం అయ్యిండేది కాదు కదండి. మెడికల్ టెస్ట్ అంతా వేరే సంగతి. నిజంగా ముసుగు వీరులు లోపలికి వెళ్ళింటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో దొరికిండే వాళ్ళు నేరస్తులు, తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా సరే శిక్షకు అర్హులు, తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ అనుమాన పరిస్థితి అక్కడ తయారైంది. ఎందుకు మీరు కానీ పోలీసు వాళ్ళు అడగరు. పోలీసు వాళ్ళు ఏమంటారు, కోర్టు అడిగితే మేము ఇస్తాం సీసీ కెమెరా అంటారు వాళ్ళు. ఎక్కడన్నా అంతే. అది ఈ ప్రభుత్వం కానివ్వండి, గత ప్రభుత్వం కానివ్వండి, వచ్చే ప్రభుత్వం కానివ్వండి, దేశ ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వం ఎప్పుడు పోలీస్ వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది వాళ్ళు. కానీ నువ్వు నన్ను కొట్టారు, నన్ను ఈ విధంగా చేశారన్నప్పుడు వెంటనే ఒక కామన్ సెన్స్, ఇందాక మన మిత్రులు చెప్పినట్టు సర్వసామాన్యంగా అందరికీ తెలిసింది సీసీ కెమెరాస్ ఉన్నాయన్నప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో తెలిసిపోతుందని ఒక మాట రాస్తుంటే కోర్టు వెంటనే తెప్పించుండేది కదా. సో దీనివల్ల మళ్ళీ ఒక అనుమాన పరిస్థితి వచ్చినది అక్కడ. నెక్స్ట్, ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సంతోషం. ఇన్ఫాక్ట్ మనం హైకోర్టు జడ్జ్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ కూడా చూసాం. పోలీస్ మ్యాజిస్ట్రేట్ ఎదురుగుండా రాజుగారిని ప్రొడ్యూస్ చేయకముందరే బెయిల్ పిటిషన్ వేశారు. సో అది హైకోర్టు చాలా వివరంగా చట్ట ప్రకారం రీజన్స్ ఇచ్చి కొట్టేసింది. దెన్ హేబియస్ కార్పస్ ఇచ్చారు. హేబియస్ కార్పస్ లో కూడా నడుస్తున్నది, ఇంకా హైకోర్టు దాన్ని విచారంలోనే పెట్టుకుంది తప్ప ఇంకా నిర్ణయించలేదు. ఈ లోపల సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఒకటే బాధాకరం, ఇది మనం వ్యవస్థలు గౌరవిస్తున్నారంటారు కానీ ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ బెంచ్ ఇది హేబియస్ కార్పస్ తన పరిగణలోకి విచారణ ప్రక్రియలో ఉన్నప్పుడు మీరు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపించడం వేరే, తెలంగాణ హైకోర్టుని నువ్వు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం అనడం, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీ మీద మీకు నమ్మకం లేనట్ట? నేను అడుగుతున్నాను, నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇది బాధ అనేది ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆయన తెలుగోడు కాదు, ఆంధ్ర రాష్ట్రం నుంచి రాలేదు, తెలంగాణ నుంచి రాలేదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చాడు. ఆయనకు చెప్పి అయ్యా నువ్వు ఒక నిష్పక్షపాత జ్యుడిషియల్ ఆఫీసర్ని సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ పంపిండి అని ఒక మాట చెప్పుంటే ఆ రాష్ట్ర హైకోర్టు గౌరవాన్ని కాపాడుకుంటే అన్నవాళ్ళు. ఈ రోజు నీ మీద నమ్మకం లేదన్నట్టు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నువ్వు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని పెట్టండి అని అంటే, ఇది నేను సుప్రీంకోర్టు చేసింది నేను ఒప్పుకోవడం లేదు, సమర్థించడం లేదు. రైట్, మిలిటరీ హాస్పిటల్లో ఏం పరీక్షలు జరుగుతాయా, ఏమేం చేస్తారా? ఇన్ఫాక్ట్ మిత్రులు అన్నట్టు మళ్ళీ డెర్మటాలజిస్ట్తోనో, ఫోరెన్సిక్ మెడిసిన్తోనో, లేకపోతే ఫిజిషియన్తో మళ్ళీ చేపిస్తారా? అవన్నీ కూడా ప్రక్రియ నడుస్తాయి, ఎందుకంటే నిజ నిర్ధారణ తెలుసుకోవడానికి. నేననేది వ్యవస్థలు కాపాడడంలో సుప్రీంకోర్టు కూడా ఎట్ట చూస్తుందంటే, మీరు ఇందాక అన్నట్టు ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు మన సోషల్ మీడియాలో చూసినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి
హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా పేజీల తరబడి లెటర్ రాశారు. అయ్యా, హైకోర్టు ఇంకా ఇది విచారణ ముగియలేదు, సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయినారు, ఈ లోపలే మీరు ఏ విధంగా చెప్పగలరు ఇక్కడ అన్యాయం జరిగిపోయిందని? ఒక న్యాయ వ్యవస్థ దాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత కదా మీరు ఇక్కడ అన్యాయం జరిగింది, అన్యాయం జరగలేదు, న్యాయం జరగలేదు అనే మాట చెప్పడానికి. సో ఈ రాజకీయ పరిస్థితులకు సుప్రీంకోర్టు కూడా కాస్త భయపడి, ఎందుకంటే ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నిజంగా ఆయన కానీ పోలీసులో ఆయన మీద అరాచకం చేసి కొట్టుంటే ఇది పార్లమెంట్కే తీరని భంగం, తీరని అవమానం. ఏ పార్లమెంటేరియన్ కూడా, ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా రక్షణ లేని పరిస్థితి. అందుకని సుప్రీంకోర్టు కూడా దీన్ని కాస్త తీవ్రంగా చూసుకొని దీని మీద స్పందించింది. ఇంకొకటి, బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను. సపోజ్ మనం లీగల్ గా ఫ్యాక్చువల్ గా మాట్లాడుకుంటాం, ప్రజలు కూడా వినాలి. సపోజ్ ఈ ఎఫ్ఐఆర్ లో ఎటువంటి ఆధారం లేకపోతే, చాలా కేసుల్లో చూసాం, ఆర్నబ్ గోస్వామి కేసులో చూసాం, ఇంకా ఇతర కేసుల్లో చూసాం, సుప్రీంకోర్టు వెంటనే స్పందించి ఇంటర్ఫియర్ అయ్యి బెయిల్ ఇచ్చింది. ఇక్కడ ఎందుకు ఆపింది? ఇక్కడ అది వేరే సంగతి. ఇప్పుడు మీరు అన్నట్టు రెండు విషయాలు నడుస్తాయి ఇక్కడ. ఒకటేమో క్రిమినల్ కేసు బెయిల్కి మ్యాటరా కాదా, నెక్స్ట్ ఏమో పోలీసులు కొట్టారా లేదా, ఈ రెండు విషయాలు. సో బెయిల్ ఇచ్చేసి కొట్టారా లేదా అనే ప్రక్రియ నడుస్తుండేది. సో నేనేమంటానంటే, ఇది అన్ఫార్చునేట్లీ ఇరువైపులా, అది పాలక వర్గం కానీ ప్రతిపక్షం కానీ రాజకీయం చేసి మొత్తం ఈ వ్యవస్థని బజారుకు లాగిందని చెప్తున్నాను. ఎందుకంటే చాలా తప్పు జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేయడం తప్పులేదు, కానీ కొట్టారు అన్న తర్వాత ఆ కొట్టారన్న దానికి మనకు సాక్ష్యాధారాలు కావాలి. ప్రసాద్ గారు చాలా కరెక్ట్ గా టు ద పాయింట్ చెప్పారు. ఎందుకయా మీ సీసీ కెమెరాల్లో మీరు అవి లాగలేదు బయటికి అని అంటే, ఆ సీసీ కెమెరా కానీ వచ్చుంటే ఎవరేం మాట్లాడుండేవాళ్ళు కాదు కదా. అదే కదా లివింగ్ ప్రూఫ్. ఆ లివింగ్ ప్రూఫ్ అనేది తీసుకురాకుండా మిగిలినంత ఊహాగానాలు, పొలిటిసైజేషన్ అండ్ డ్రామటైజేషన్ నడుస్తున్నది. సో లెట్ us వెయిట్ ఫర్ ది అల్టిమేట్ సుప్రీంకోర్టు తీర్పు. ఎందుకంటే ఈ మెడికల్ రిపోర్ట్స్ అన్నది అందరు మిత్రులు ఇక్కడ చెప్తున్నారు, ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఆ మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని దాన్ని బట్టి ప్రక్రియ నడుస్తుంది. పట్టాభి గారు, అంటే లీగల్గా ఇక రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సింది. అంటే చాలామంది సీనియర్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. నిన్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు, ఫార్మర్ స్పీకర్, రాజ్యాంగం విషయంలో థరో కమాండ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఏమని? లోక్సభ స్పీకర్ ఇన్వాల్వ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలి, గౌరవ లోక్సభ సభ్యుడికి, ఈ పార్లమెంట్ సభ్యుడికి ఈ రకంగా అక్కడ ఇంజస్టిస్ జరిగింది కాబట్టి మీరు నేరుగా ఇంటర్వ్యూని అయిపోండి, పార్లమెంట్కి శాసనసభకి అటువంటి వెసులుబాటు ఉందని ఆయన ప్రస్తావన చేశారు. సాంకేతికంగా నిజంగా అటువంటి వెసులుబాటు లోక్సభ స్పీకర్కి ఉందా? అదొక ప్రశ్న. రెండోది, ఇది క్రిమినల్ కాన్స్పరసీ రిలేటెడ్గా నడుస్తున్న ఇష్యూ కాబట్టి, సివిల్ ఇష్యూ కాదు కాబట్టి, క్రిమినల్ ఇష్యూని లోక్సభ స్పీకర్ నోటీసులో పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పోలీసు ఆ విషయం ఇన్ఫామ్ చేయలేదు, అంటే ఫార్మల్గా దాన్ని ఆ ప్రస్తావన వారికి కమ్యూనికేట్ చేయలేదనేది ఒకటి వినిపిస్తోంది. 40 రోజుల ముందు, సెషన్స్ జరిగే 40 రోజుల ముందు ఒకవేళ పార్లమెంట్ సభ్యుడి మీద ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే, అరెస్ట్ చేయాల్సి వస్తే 40 రోజుల ముందు పార్లమెంట్కి ఇన్ఫామ్ చేస్తాం, సెషన్స్కి జరిగే ముందర. కానీ ఇది సివిల్ తగాదా కాదు. ఇది ఒక రాజ్యంలో హింస ప్రేరేపించబడటానికి కారణమైన 2 సామాజిక వర్గాలను తోలనాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇది క్రిమినల్ కాన్స్పిరసీ ఉందని సిఐడి భావించింది. ఉందా లేదా అది తేలుతుంది, కోర్టులో తేలుతుంది. సిఐడి భావించింది. దానికి సంబంధించి ఒక 47 వీడియోలు అక్కడ సమర్పించింది. ఈ 2 అంశాలకు సంబంధించి లీగల్గా ఉన్న అబ్జర్వేషన్స్ కొద్దిగా షేర్ చేయగలరా? మనోహర్ గారు పార్లమెంటరీ సబ్జెక్ట్ మీద, లెజిస్లేటివ్ అఫైర్స్ మీద మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, గౌరవిస్తాను నేను కూడా మనోహర్ గారిని. ఆయన చెప్పిన వాటిలో ఏది సందేహం లేదు. కానీ మనం చూడాల్సిన పరిస్థితి, ఇంకా న్యాయ వ్యవస్థలు దీన్ని న్యాయ వ్యవస్థల విచారణ పరిగణలో ఉన్నాయి. ఏది నిర్ధారణకు రాలేదు. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదని ఇంకా నిర్ధారణకు రాలేదు. ఈ లోపల స్పీకర్ ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవడం అంటే, నల్లటి మబ్బులు ఉన్నాయి కాబట్టి వాన్ వస్తుందని చెప్పని మొలకలేసేయండి అన్నట్టుందే తప్ప, మనకు న్యాయ విచారణ జరిగి నిర్ధారణ ఎవరు దోషి కాదని ఒక నిజ నిర్ధారణ అయ్యేంత వరకు, న్యాయ నిర్ధారణ అయ్యేంత వరకు ఎవరికి
హక్కు లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగంగా ఎన్నుకోబడిన రాజ్యాంగ వ్యవస్థ అది. కాబట్టి ఈ రాజ్యాంగంగా ఎన్నుకోబడిన రాజ్య వ్యవస్థ అది నిజంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందా లేకపోతే ఇంకొకట అనేది కూడా కోర్టు డిసైడ్ చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ లోపల ఎవరు కూడా స్పీకర్తో కానీ ప్రెసిడెంట్తో కానీ హోమ్ సెక్రటరీతో కానీ లెటర్లు రాసి వారు అభ్యర్థించి ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టడం అనేది వీలు కాదు, చట్టరీత్యా అది పనికిరాదు. నెక్స్ట్, మామూలుగా లెజిస్లేటివ్ మెంబర్ని కానీ పార్లమెంటేరియన్ కానీ అరెస్ట్ చేసే ముందర స్పీకర్కి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చేశారో లేదో మనకు తెలియదు, బట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు దే బిలాంగ్ టు ద పార్లమెంట్ ఆర్ దే బిలాంగ్ టు ద లెజిస్లేటివ్ హౌస్. సో అది చేశారా లేదా మనకు తెలియదు. సో తెలియని దాని గురించి నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నేను. రైట్. ప్రసాద్ గారు, ఇక్కడంటే నేను పట్టాభి గారికి ఇచ్చిన సబ్మిషనే నా సైడ్ నుంచి. ఇది నిజంగా చెప్పాలంటే ఆయనతో నేను ఏకీభవించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ఈ రోజు దాకా అపోజిషన్గా ఎమర్జ్ అయిన రఘురామకృష్ణరాజు గారిని అపోజిషన్ లీడర్గా అనుకుంటే అపోజిషన్ పార్టీ చేయవలసిన మేజర్ పనులన్నీ ఇవాళ దాకా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వర్తిస్తూ వస్తుంది ప్రజల పక్షాన్ని. ఈ తరుణంలో ఇవాళ ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద నమ్మకం లేదన్నట్టుగా ఈ హైకోర్టు ఆఫ్ తెలంగాణతో ఈ డైరెక్షన్ ఇవ్వడం అన్నది మాత్రం చూస్తే అక్కడ ఆంధ్రప్రదేశ్ పరిధిని ఓన్లీ సిఎస్ వరకే పరిమితం చేస్తూ, అండ్ మోరోవర్ ఈ ప్రొసీజర్ మొత్తం అన్నిట్లోనూ ఇవాళ ముకుల్ రోహిత్ గారు స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ సుప్రీంకోర్టులో వాదిస్తూ కూడా ఈ ఇక్కడ లోకల్ ఆయన సుప్రీంకోర్టు ఆదినారాయణరావు గారు, ఆయన పేరు ఏదో ఉందా పెద్ద ఆయన, ప్రైమరీ సిచ్యువేషన్స్ని కూడా డీవేట్ చేస్తున్న ఈరోజు ఈవెన్ బెయిల్ పిటిషన్ కానీ అండ్ దానికన్నా ముందు ప్రొయాక్టివ్గా హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ లోవర్ కోర్టుకి వెళ్ళమని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కూడా పట్టాభి గారు ఇందాక చెప్పిన దానికి నేను మళ్ళీ ఏకీభవిస్తూ ఆయన ప్రైమరీగా చేయవలసిన బేసిక్ పనులు చేయకుండా ఇది ఒక మీడియా సంస్థలు చేస్తున్న పోర్ట్రేట్ సిచ్యువేషన్లో డ్రైవ్ అవుతూ వాస్తవాలకి దూరంగా ఏదో ఒక సినిమాటిక్గా దీన్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రస్థానంలో నిజంగా వ్యవస్థలను ఎలా కాపాడుతాయో వాళ్ళు చూపిస్తారు. ఇది నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఏదో సినిమా ప్రస్థానాలను చూపిస్తూ అక్కడ ఎక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల యొక్క మనోభావాలు నడిచేస్తూ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చంపడానికి వస్తున్నారంటే ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు మీరు? ఏ విధంగా ప్రేరేపిస్తున్నారు? అండ్ వాట్ ప్రైమరీ ఎలిగేషన్స్ ఏవైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డిఐజీ వ్యవస్థ ఆయన మీద ఫ్రేమ్ చేసిందో దానికి న్యాయం చేకూర్చేలా ఇది ప్రతిచర్యలు కూడా ఉన్నాయి. మీరు గమనించండి కావాలంటే. ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా ప్రొవోక్ చేస్తున్నారో చూడండి. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులతో నాకు థ్రెట్ ఉందంటే ఆల్రెడీ నీ మీద పెట్టిందే రాజద్రోహం కేసు. అదే నీ వల్ల కులాలు మతాలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి, వాటి వల్ల డ్రైవ్ అవుతున్న తరుణాన్ని చూస్తూ ఇవాళ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ నువ్వు ప్రొవోక్ చేస్తూ ప్రాణహాని కూడా ఆ ప్రాంతం నుంచి ఉంది అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? అంచేత ఇవన్నీ ఏమవుతాయంటే 4 రోజులు కాకపోతే 5 రోజులు తీసుకోనండి మెడికల్ టెస్టులకి, కానీ వాస్తవాలు ఖచ్చితంగా తేటతెల్లం అవ్వాలి. ఇక్కడ ఎంతంటే ఒక పోలీస్ వ్యవస్థను ఆపాదించబడింది, ఒక ప్రాంతాలను ఆపాదించబడింది, అండ్ ఒక మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆపాదించబడ్డాయి. వీటన్నిటి నుంచి అవుట్కమ్ ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ వెనకాతలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రొవోక్ చేస్తున్నారో చూడండి. ఇవాళకి కూడా ఈ తరుణంలో కూడా ఇంకా ఏదో మోకరీ ఆఫ్ డెమోక్రసీ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా, ఏదైనా ఇంకోటి ఏమనలేదండి. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఎక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయింది? ఇదే కాన్స్టిట్యూషన్కి ఇవాళ రెస్క్యూకి వచ్చింది కదా. నువ్వు అన్నట్టుగా కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే దే వుడ్ హావ్ నాట్ కమ్ ఫర్ యువర్ రెస్క్యూ. ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఇవాళ స్పీకర్ గారి పరివ్యూలో సార్ ఒక పార్లమెంట్ అనేది ఒక పెద్ద స్కూల్ అనుకుంటే దాంట్లో హెడ్ మాస్టర్ స్థానంలో ఉన్న స్పీకర్ గారి పర్యవేక్షణలో ఇవాళ ఒక ప్రముఖ ఛానల్లో ఒక డిబేట్లో చెప్తూ పార్లమెంట్కి కాళ్ళు మొక్కి అంటే పాదాలు మొక్కినట్టుగా మెట్లకు మొక్కి లోపలికి వెళ్ళిన ప్రధానమంత్రి గారి సంరక్షణలో ఉన్న ఎంటైర్ పార్లమెంట్ సభ్యులకి రక్షణ కల్పించవలసిన సుప్రీంకోర్టు ఇవాళ రక్షణ నిజంగా కల్పించింది. కానీ దాని అవుట్కమ్ ఏంటి? ఆ అవుట్కమ్ మీద మాట్లాడమంటే ఇవాళ మళ్ళీ ప్రేరేపితం చేస్తున్నారు. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద కేస్ ఈస్ యు హావ్ బీన్ ప్రొవోక్డ్ ద రెస్పెక్ట్ టు రిలీజియన్స్ అండ్ రెస్పెక్ట్ టు కాస్ట్. ఇవాళ ఈ తరుణంలో ప్రాంతాలను కూడా ఆపాదిస్తూ చేస్తున్న ఈ దౌర్భాగ్యమైన సిచ్యువేషన్కి ఖచ్చితంగా ఇవాళ న్యాయస్థానం నుంచి ఖచ్చితమైన తీర్పు వస్తుంది. డాక్టర్ గారు బాగా ప్రసాద్ గారు హోల్ హార్టెడ్గా మాట్లాడారు. వ్యవస్థలను అవమానిస్తే నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే వ్యవస్థల మీద గౌరవం ఉంది. రైట్. రాజ్యాంగం పట్ల వ్యవస్థల పట్ల ఏ వ్యక్తికైనా గౌరవం లేకపోతే గౌరవం కలిగించాలి. అదే భయానకర విన్యాసాలు చేయడం కాదు, భయం కాదు, బాధ్యత. భారత సిటిజన్ గా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి రాజ్యాంగం పట్ల వ్యవస్థ పట్ల. ఎవరు పడితే అది ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఓకే. ఇప్పుడు
మాకు మెడికల్ టెర్మినాలజీ ఒకటి ఉందండి. సెలెక్టివ్ డెఫ్నెస్, సెలెక్టివ్ బ్లైండ్నెస్, సెలెక్టివ్ మెమరీ లాస్లు ఇవన్నీ ఉంటాయి. ఒక వర్డ్ ఉంది టెర్మినాలజీలో, మెడికల్లో. అలాగే కులాల గురించి రెచ్చగొట్టేట్టు మాట్లాడుతుంది ఎవరైనా అవునండి సార్, ఒకరు తప్పు చేసిన మనం అదే తప్పు మనం చేస్తామా? కాదు. ఆ రోజు ఏమైంది? ఇప్పుడు నేననేది చిన్నప్పుడు మామిడికాయ తోటలోంచి దొంగతనం చేసినప్పుడే కనుక నన్ను ఒక దెబ్బ కొట్టుంటే నేను ఇవాళ ఈ పెద్ద డెకాయిడ్ చేసేవాడిని కదా అని చెప్పి ఒకడు వాడు తండ్రినో తల్లినో అడిగాడట. అందుకే డెకాయిడ్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ తల్లిదండ్రులు కొట్టబడి శుభ్రంగానే ఉన్నారు. వినండి, ఆ మిగిలిన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడే హక్కు మనకి లేదు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎవరిని ఆపాదించట్లేదండి. ఐ ట్రై టు బి వెరీ పొలైట్ విత్ ఎనీబడి. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. నేను అనేది ఏంటంటే, కులాలు జుడిషియల్లో కులాలు పట్టుకొస్తుంటారు, ఏదో ఎలక్షన్లో కులాలు పట్టుకొస్తూ ఉంటారు. ఈవెన్ టెక్నికల్గా ఉన్న సైంటిఫిక్ కంపెనీస్ని కూడా కులాలు పట్టుకొస్తున్నప్పుడు మనం ఎవరు కూడా దాన్ని ఇట్లా మాట్లాడతామనే మనుషులు లేవు. మనం వేదిక కావాలి. వేదికలో ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రశ్న ఖచ్చితంగా చెప్తారు. ప్రసాద్ గారు డాక్టర్ గారిని మాట్లాడండి. ప్రసాద్ గారు ప్లీజ్ డాక్టర్ గారిని మాట్లాడండి. ఇంకో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏ ప్యానెల్ లోనే ఆ విషయం రైట్ అని చెప్పమని ఒక్క నిమిషం లెట్ డాక్టర్ గారు కంప్లీట్. నో సార్, అది తప్పు. డాక్టర్ గారిని మాట్లాడండి. కాదు ప్రసాద్ గారు పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఆ ప్రస్తావన చేయలేదు. రైట్ చేయనప్పుడు లేదు, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. వాళ్ళని మాట్లాడండి సార్. నేను 100% పొలిటికల్ లాంగ్వేజ్ కాదు నాది. నేను ఎప్పుడు కూడా ఒక డాక్టర్గా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు డాక్టర్ వృత్తి చేసిన మనిషిగా, గవర్నమెంట్ సర్వీస్ చేసిన మనిషిగా నేను ఎప్పుడూ మాట్లాడతాను. నేను అవతల ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని కూడా నేను ఎక్కువ అమర్యాదగా నేను ఎప్పుడు మాట్లాడను. నేను అడుగుతుంది ఒకటి, వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరం కూడా దాన్ని ఖండించే, అదే కనుక ఆంధ్రప్రదేశ్ కనుక ఖండించి ఉంటే ఏంటి ఇట్లా మాట్లాడతారు, ప్రధానికి కులాలను పట్టుకొస్తారు ఏంటది కనుక అని ఉంటే మొక్కప్పుడే తుంచేస్తే ప్రాబ్లం ఉండదు. ఒకటి. రెండోది, ఆయన ఆ ప్రాంతం వాడిని తీసుకొచ్చారు, ఈ ప్రాంతం వాడిని తీసుకొచ్చారు అని మాట్లాడుతున్నప్పుడు ఆ బాధ ఏదో నాకు తెలుస్తుంది, నా గుండె నొప్పి ఏదో నాకు తెలుస్తుంది. మీరేదో ఊరిక పైనుంచి చూసే శివరామ మొహం ఏంటి ఇట్లుంది, ఇది అతడి అభిప్రాయం, అది ఆయన చెప్పుకున్నాడు. ఆయన కూడా కాదు, ఇంకా మాట్లాడితే ఎక్కువ మాట్లాడింది ఆయన భార్య. ఎన్నో థ్రెట్లు వచ్చినాయని చెప్తున్నాడు ఆయన. యు ఆర్ నాట్ హీరింగ్ హిమ్. ఆయన థ్రెట్లు వచ్చినాయి, నిన్ను చంపేస్తాము, నిన్ను అచ్చేస్తాము, ఇచ్చేస్తాము అని చెప్పి ఆయన ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అందుకే వై కేటగిరీ ఇచ్చారు. వై కేటగిరీ ఇస్తే వాళ్ళు ఎస్సీ అవతల బారేశారు. సిఐడి వాళ్ళు ఇవాళ మళ్ళీ అదే చెప్తున్నాను. మళ్ళీ అదే వ్యవస్థ వాళ్ళకి వై కేటగిరీని అకాంపన్ చేయమంటుంది. చెప్పింది మధ్యలో సిఐడి వాళ్ళు అవతల తోసారు వాళ్ళని, మీకు సంబంధం లేదు పక్క పోండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయం ఆలోచించారంటే తర్వాత ఆయన భార్య ఉన్నది నాకు ఎన్నో థ్రెట్లు వచ్చినవి అని చెప్పినప్పుడు ఎవడో నాలాంటి వాడు చెప్పట్టాడా, నేను ఒంగోలు అని జాగ్రత్త, ఒంగోలు గిత్తని, ఒంగోలు కోడదు అని, నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుంటారు. ఏమండి, అదే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అంతేగాని నన్ను పలానా శివరాం చంపుతా అన్నాడు, పలానా ప్రసాద్ చంపుతానని వాళ్ళు చెప్పలేదు. ఏం చెప్తుంది అది, యూ టేక్ ఇట్ అండ్ ఫేస్ వాల్యూ అనే మాట మనం మర్చిపోయాము. అసలు బాధలో ఉన్నప్పుడు కనీసము సార్ డెత్ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ద వెరీ సాక్రోసాంక్టమ్. లాయర్స్ గారు వాళ్ళు చెప్పాలి. అది డెత్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని అత్యంత గౌరవంగా చూస్తారు అది కోర్ట్స్లో నాకు తెలిసి. అలాగే ఒక మనిషి హీ హాజ్ బీన్ హ్యారీడ్, ఆయన ఇంత కష్టపెట్టి ఇట్లా మాట్లాడి ప్రతి వాడు కనీసం 1,00,000 మంది మాట్లాడి ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఆయన పేరెంట్ ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి ఇట్లా ప్రతి వాళ్ళు
అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ఒక చిన్న కాబట్టి సబ్మిషన్ అండి, ఒక్క నిమిషం, సబ్మిషన్ let me complete, one word. శివరాం గారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు తోలనాడి మాట్లాడలేదు ఎవరిని. వెంకటరెడ్డి మీరు ఆగండి. మిగిలిన మీరెవరైనా చెప్పిన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి భాష ఆ రకంగా ఉండదు, ఆయన అలా మాట్లాడారు. I take back. మిగిలిన వాళ్ళు మాట్లాడారా? I take back and మిగిలిన వాళ్ళు మాట్లాడి నేను ఒప్పుకుంటాను. నాకు నేను 100% అవన్నీ నేను చెప్పలేనని చెప్తున్నాను. కాబట్టి ఈ విధమైన పద్ధతిలో ఉన్నప్పుడు అతను చెప్పుకోవటంలో తప్పు ఏంటి ఒకటి, అది అతను ఆ బాధ ఏదో అతను తెలుస్తుంది. ఇఫ్ ఐఎమ్ అండర్ డెత్ థ్రెట్, సార్ మీరు నమ్ముతారు లేదో, మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు నక్సలిజం చాలా ఎక్కువ ఉండేది. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, నమ్ముతారు లేదండి, రాత్రి 11 గంటలప్పుడు నిద్ర మేల్కొండేవాళ్ళు, భయము. వీవర్ అండర్ థ్రెట్. దో నాకు అంత నేను పెద్ద భూస్వామిని కాదు, పెద్ద ఇది చేసేవాడిని కాకపోయినా కూడా మాకు పోలీసులు అందరూ, మా ఎస్పీ గారు అందరూ జాగ్రత్త అది అంటే ఎంత, నేను ఏనాడు ఎమ్మెల్యేని బోర్డు పెట్టుకొని పోలా, అంత భయం ఉన్నది. మరి ఆ భయం మీకు రెండో మనిషికి ఎలా తెలుస్తుంది? ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకటరెడ్డి చెప్పండి. అంటే ఇక్కడ ఈ మొత్తం డెవలప్మెంట్స్ చూస్తుంటే ఒక అనుమానం వస్తుందండి. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు విసిరిన ట్రాప్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నారా? ఆయన రాజ్యాంగ వ్యవస్థలు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన తనకు రాజ్యాంగ ఒక్క నిమిషం శివరాం గారు ఒక్క నిమిషం శివరాం గారు ఒక్క నిమిషం. ఓకే, మీరు ఖండించండి. ఐ వెల్కమ్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి చెప్పండి. ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, పెద్ద వయసు వచ్చింది, ఒక్క నిమిషం ప్లీజ్. వయసులో పెద్దవాళ్ళు అన్న మాట కూడా నన్ను కూడా చిన్నవాళ్ళు కూడా మాట్లాడించండి. మాట్లాడిస్తే నేను చెప్పేది వాస్తవం. రైట్, అదే అడుగుతున్నాను వెంకటరెడ్డి గారు. వద్దురు కానీ వెంకటరెడ్డి గారు మీ దగ్గరికే వచ్చాను. వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి నేను అడుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వేసిన ట్రాప్లో ఒక్క నిమిషం వినండి నా ప్రశ్న. చంద్రబాబు విసిరిన ట్రాప్ లో జగన్ చిక్కుకున్నారా? ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ఈరోజు వినియోగించుకొని ప్రభుత్వాన్ని ఉక్కిరి చేసి రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళ వ్యక్తులకి లెటర్స్ సబ్మిట్ చేసినప్పుడు ఏం చేయాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి మొత్తం ప్రభుత్వం గందరగోళంలో పడినట్టు ఒక భావన క్రియేట్ అయింది. నిజంగా ఆ ట్రాప్ లో మీరు చిక్కుకున్నారు? కాదు సార్, ఏమీ కాదు. ఇట్లాంటివన్నీ వారానికి 10 రోజులు, ప్రతి వారం 10 రోజులు కూడా చంద్రబాబు నాయుడు చేస్తానే ఉంటాడు. లెటర్లు రాసుకొని తప్పే ఉంది సార్. ఎంక్వైరీలు చేసుకోవచ్చు, ఎవరికైనా ఉంటది, ఎవరైనా లెటర్లు రాసుకోనండి. ఇప్పుడు మేము తప్పు చేస్తే భయపడతారు, తప్పు చేస్తే నిజంగా మీరు భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. నీతి నిజాయితీగా విలువలతో కూడినటువంటి పాలన అందిస్తే భయపడాల్సినటువంటి అవసరం ఏముంటది ప్రభుత్వానికి? మాకు అటువంటి ఏం లేవు. మేము ఏ రోజు భయపడలా సార్. సుప్రీం కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని ఇన్వాల్వ్ చేసే ఇక్కడ రాజకీయాల్లో చేస్తేనే ఎక్కడా కూడా తొనకలేదు, బెనకలేదు. 4-5 రాజకీయ పార్టీలు కలిపి భూకంప దాడి చేస్తేనే ఏ రోజు కూడా కిందకి తలకాయని చూడాల. ఎప్పుడు ఏ విధంగా మీరు ఎన్నైనా చేసుకోండి, ఒక్కడిగానే వస్తాయని చెప్పి పోరాడు. మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. ఆయన ఇటువంటి అన్ని సరే, అంటే మీకు ఇది కొత్త కాదు కానీ కొత్తగా ఉన్న ఒక విషయం నేను అడుగుతాను. ఒక్క నిమిషం. కొత్తగా వెంకటరెడ్డి గారు, మీకు ఇది కొత్త కాకపోవచ్చు కానీ కొత్తగా ఉన్న ఒక విషయం, కనిపిస్తున్న ఒక విషయం నేను అడుగుతాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు కనీసం 2 రోజులైనా రఘురామకృష్ణరాజుని జైల్లో పెట్టాలనే తహతహ మీ వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వానికి ఉంది. అది చేయలేకపోయామనే బెంగ, జైల్లో అయితే లేరు కదా, ఒక చేయలేకపోయామనే బెంగ మాత్రం మీ పార్టీకి చంద్రబాబు నాయుడు మిగిల్చాడని ఏదైతే ఆ పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. జైల్లో ఉన్నాడు కదండి, ఒక రోజు ఉన్నాడు సార్. రేపటి నుంచి ఎక్కడ ఉంటాడు? ఆర్మీ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఉండాల్సిన జైల్లో. రమేష్ హాస్పిటల్లో ఉండాలని కోరుకున్నాడు. ఆయన రమేష్ హాస్పిటల్లో ఉండటం కోసమే 2 రకాల డ్రామాలు ఆడారు. ఒకటేంటంటే, ముందు నన్ను కొడుతున్నారు, నన్ను కొట్టేశారు, సో నాకు గాయాలు ఉన్నాయని ఒక డ్రామా. అది చెల్లుబాటు కాల. మెడికల్ దాంట్లో అది మొత్తం చెల్లుబాటు కాలేదు కాబట్టి కోర్టు మళ్ళీ జైలుకి వెళ్ళినప్పుడు ఇంకో డ్రామా క్రియేట్ చేయడానికి చూశారు. నన్ను చంపబోతా ఉన్నారు మా ఆయన్ని, మాకు రక్షణ లేదని. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వత్తాసు బలుగుతూ రాష్ట్రపతి గారికో ఇంకెవరెవరికో ఏదో లెటర్లు రాసినట్టుగా రాశారు. సో వాటిని రాసుకుని ఏమైంది? ఒకటైతే శివరాం గారు దయచేసి ఒక్క మాట, నేను కులాన్ని మాట్లాడినప్పుడు ఒక్క మాట, దయచేసి ఇది ప్రజల్లో కూడా వెళ్లాల్సినటువంటి అవసరం. సామాజిక వర్గానికి మీరు పదవులు ఇచ్చారా అని మాట్లాడటం వేరు. ఆ సామాజిక వర్గాన్ని అసలు ఈ సామాజిక వర్గమే లేదు,
ఏదో తక్కువ కులం, అసలు ఈ కులమే లేదన్నట్టుగా కించపరిచేట్టు మాట్లాడితే అది ఏ కులమైనా సరే, చిన్న కులమైనా పెద్ద కులమైనా, ఇక్కడ కులానికి చిన్న పెద్ద తేడా ఉండదు. సో ఎవరికైనా కూడా అటువంటి ఒక సీక్వెన్స్ గా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. మీరు వీడియోలు తెలియకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినటువంటి వీడియోలు, లేకపోతే ప్రైమ్ లైన్ లో కూడా ఉంటే, లేదా నేను పంపిస్తా. 46 వీడియోలు ఉన్నాయి, ఒక వీడియో 2 వీడియోలు కాదు. ఆ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన వీడియోలు నిజంగా మీరు ఎవరైనా వింటే, మనుషులు అన్న వాళ్ళకి ఎవరికైనా కోపం వచ్చింది. ఇటువంటి మాట్లాడొద్దుకూడదు, ఇటువంటి చేయకూడదు అని చెప్పి, అటువంటి చాలా దారుణంగా మాట్లాడినటువంటి ఒక ఉన్మాదిలాగా మాట్లాడాడు, సంఘ విద్రోహ శక్తి లాగా మాట్లాడాడు. అటువంటి వాళ్ళని నిజంగా ప్రోత్సహిస్తే మనం కూడా అదే టైప్ అవుతాం. ఒక బాధ్యతమైన ఎంపీ పదవిలో ఉన్నాడు, అల్లరి మోత కాదు అతను, ఒక బాధ్యతమైన ఎంపీ పదవిలో ఉన్నాడు. ఎంపీ పదవిలో ఉండి అటువంటి మాట్లాడితే మీరు అటువంటి వాళ్ళకి ఇంకా వెనకేసుకురాకూడదు. సరే, వాళ్ళు వెనకేసి రావడం సరే అండి. వెంకటరెడ్డి గారు వాళ్ళు వెనకేసుకు రావడం సరే, ఇంతవరకు పార్టీ నుంచి ఆయన మీరు సస్పెండ్ కూడా చేయలేకపోయారు కదా. వాళ్ళు వెనకేసుకు రావటం, లెటర్లు రాయటం, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, మాకరీ ఆఫ్ డెమోక్రసీ అన్ని పక్కన పెట్టండి. మీరు ఆయన ఇంతవరకు సస్పెండ్ కూడా చేయలేకపోయారు, ఎందుకని? ఓకే, సస్పెండ్ చేద్దాం సార్, ఒక్క నిమిషం పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక్క నిమిషం సస్పెండ్. ఒక్క నిమిషం తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఆయన ఎంపీ పదవి పోయిద్దా? పార్టీ నుంచి సస్పెండ్ అయితే ఎంపీ పదవి పోయిద్దా? సమాధానం చెప్పని అడుగుతున్నా. మా ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవి పోవాలనే కదా మేము ఈ రోజు స్పీకర్ గారిని, అంతకుముందు మా వాళ్ళు వెళ్ళి కలిసి దాదాపు 6 నెలల పైన అయింది, వెళ్ళి కలిసి స్పీకర్ గారిని కోరింది. ఎంపీ పదవి పోవాలి, ప్రజాప్రతినిధిగా అతను అనర్హుడు, పార్టీలో ఉండటానికి కదా, పార్టీలో ఉండడానికి ప్రజాప్రతినిధిగా అనర్హుడు. సో ఆ ప్రజాప్రతినిధి పదవి పోవాలి, అందుకనే మేము దాని మీద స్పీకర్ గారిని అడిగాం. పార్టీ నుంచి సస్పెండ్ అయితే ఆ పదవి అలానే ఉంటుంది, ఎంపీ పదవి అలానే ఉంటుంది. ఇంకో పార్టీలో జాయిన్ అవుతాడు, ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా మాట్లాడతాడు, అదేం ఆగదు కదా. సో అది మీకు గమనించాల్సినటువంటి విషయం. సో పార్టీని సస్పెండ్ చేయడం అని చెప్తారు 5 నిమిషాలు. అతని దగ్గర ఏ పదవి లేదనుకోండి, ప్రజాప్రతినిధి కాకపోతే పార్టీని సస్పెండ్ చేసేస్తాం. లేదు నిజంగా మా చేతిలో ఉంటే సస్పెండ్ చేసే ఎంపీది మా చేతిలో ఉంటది కదా. అదే ఎమ్మెల్యే అంటే, ఒక ఎమ్మెల్యే ఏంటి ఈ విధంగా ఈ రోజు మాట్లాడి ఉంటే ఇన్ని రోజులు కదండి, డే 1 ఇటువంటి మాట్లాడినటువంటి డే 1 అతని మీద అనర్హత రేటు కోసం స్పీకర్ గా ప్రతిపాదించేవాళ్ళం. సో ఇది ఎంపీ స్పీకర్ గారి పరిధిలో, అక్కడ ఏదైతే పార్లమెంట్ స్పీకర్ గారి పరిధిలో ఉంది కాబట్టి దానికి మా ఎంపీలు ఆల్రెడీ అడిగారు. మీరు వెయిట్ చేయండి, ఒక 2-3 నెలల్లో అనర్హత రేటు పడబోతోంది. మోస్ట్ ప్రాబబ్లీ 2021 ఎండింగ్ 2022 నరసాపురంకి పార్లమెంట్ కి బై ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాం. ఒక మాట వెంకటే తమ్ముడు, నేను మీతో చెప్పేది ఒకటే, ఐఎమ్ విత్ యూ. కులాల గురించి సమాజంలో అనవసరంగా రెచ్చగొట్టడం అనేది రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారని మీరు అంటున్నారు. తప్పది, మీరు అన్నమాట నేను ఒప్పుకుంటా. అయితే ఆయనకు ఒక్కడికైనా అది జగన్మోహన్ రెడ్డి గారికి రాదా, ఇంకోళ్ళకి రాదా, ఇంకోళ్ళకి రాదా? మరి నేను అడుగుతుంది ఆయన వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడివ్వండి. వెంకటరెడ్డి మీరు వినండి దయచేసి. వెంకటరెడ్డి గారు వినాలి. వెంకటరెడ్డి గారు వినాలి. మొన్న లేటెస్ట్ గా ఒక వెంకటరెడ్డి గారు వినండి. ఆయన కులాలు ఎత్తి మాట్లాడితే దాన్ని ఎలా ఉంటుంది? మీరు దాన్ని ఎందుకు ఖండించారు? మీరు ఖండించండి దాన్ని కూడా. నేను తప్పుదోవ పట్టించిన ఆయన అన్న మాట, నేను న్యూస్ పేపర్ రిపోర్టర్ కూడా కాదు, స్వయాన మన ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఇవే నేను చెప్తున్నాను. కించపరచడం కాదండి, అసలు కులాల ప్రసక్తి ఎందుకు వస్తుంది అంటాను. సాక్షాత్తు మనందరినీ రూల్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఎందుకు వస్తుందండి కుల ప్రస్తావన? ఎందుకు వస్తుంది? ఆయన నోటి ద్వారా కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఆయన అంటేమో కరెక్ట్, ఇంకోటి అంటేమో తప్పే. రఘురామకృష్ణరాజు అన్న తప్పే, శివరామ్ అన్న తప్పే, వెంకటరెడ్డి అన్న తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు అన్న కూడా తప్పే. అది మీరు ఆలోచించుకోండి. నేను ఆయన నిందించడం కాదు, తప్పని చెప్తున్నాను అంతవరకే. ఆయన మనందరికీ ముఖ్యమంత్రి, ఆయన ఎగతాళి చేసి ఆయన చిన్న పూస్తే మనందరూ కూడా అవమానం. కానీ ఆయన కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉందనేదే నేను మీ దృష్టికి తెస్తాను. ప్రసాద్ గారు, ఇక్కడ ఇందాక పెద్ద లేదు మీరు అంటూ ఎవరు ట్రాప్లో పడ్డారంటే, పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి హోదాలోనే చెప్పారు తెలుగుదేశం హాస్ ఫాలోన్ ఇన్ ద వైఎస్ఆర్సీపీ ట్రాప్ అని. అండ్ ఇవాళ రివర్స్ అన్నమాట, ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళు ఒకళ్ళు ట్రాప్లో ఒకళ్ళు పడతారని. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ దట్ వైఎస్ఆర్సీపీ హాస్ ఫాలోన్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ తెలుగుదేశం యాజ్ పర్ ద లెజెండరీ ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్నే నేను బేస్ చేసుకున్నాను. అందుకని ఆయన స్టేట్మెంట్ని ఆపాదించుకుంటే ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే,
రాష్ట్రంలో రూలింగ్ పార్టీ ట్రాప్లో అపోజిషన్ పార్టీ పడుతుంది అన్నది సాధారణమైన ప్రక్రియ అయిపోయింది. కానీ రివర్స్ ఇక్కడ అపోజిషన్ పార్టీ ట్రాప్లో రూలింగ్ పార్టీ పడడం అన్నది హాస్యాస్పదం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఎప్పుడైతే ఏ విషయం మీద మొదలై ఏ విషయానికి కంక్లూడ్ అవుతుందంటేనే టాపిక్ డీవియేషన్కి అందరూ సిద్ధహస్తులు అయిపోయారు. వాస్తవానికి ఏంటంటే ఎవరు ఎవరిని ఏ విధంగా ఆపాదించారన్న విషయాన్ని వదిలేసి కులాలు మతాలు ప్రస్తావన అంటే తన దాకా వస్తున్నట్లుగా ధర్మం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇక్కడ మీరు ఇది గమనించండి. ఎవరు అతిథులు కాదు. నువ్వు అన్నావు కాబట్టి అంటే వీళ్ళు ఎప్పుడైనా అంటారంటే అన్నావు అని చెప్తారు, వాళ్ళంటే వాళ్ళు అన్నదని చెప్తారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఏ విధంగా జరగవలసిందో ఆ విధంగా జరుగుతూనే ఉంది. దాని అవుట్కమ్ ఏంటంటే పవర్ ఉన్న వాళ్ళు పవర్ గేమ్ ఆడతారు. ఆ పవర్ గేమ్లో పావుల కింద మిగిలిన వాళ్ళు నడిస్తే చదరంగం బాగుంటుంది. దాన్ని రాజకీయ చదరంగం అని పేరు పెడతారు. కాదు నేను ఒక భటుడు స్థానంలో ఉన్నాడు కూడా నేను కింగ్ని అనుకుంటే ఏమవుతుందంటే నాయకుడి మీద తిరుగుబాటు అంటారు. అది ఆ తిరుగుబాటుకు వచ్చే పర్యవసానం ఎలా ఉంటుందంటే ఈ విధంగానే ఉంటుంది. ఒక్కరోజైనా జైల్లో ఉంటాడు. అది వేరే సంగతి. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ శివరామ్ గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, పట్టాభి గారు, అలాగే వెంకటరెడ్డి గారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో తర్వాతి కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే మా ఇజం.